అందరికీ శుభోదయం. పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ సభ్యులందరూ చక్కగా ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం వరుస రోజు చేస్తున్నారు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే గురువందనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ సృష్టిలోని సమస్త గురు మండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మహాదేవుడికి, శ్రీకృష్ణ పరమాత్ముల వారికి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశకిరణ్ గురువు గారికి, మరి నాకు ఈ పుస్తకాన్ని అందించిన పీటర్ రిచర్డ్ గారికి, మీ ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మనందరి పూర్ణాత్మలకి నా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, మరి వాయిస్ ఓకేనా మేడం? ఓకే ఓకే అంటే లాస్ట్ మనం చెప్పుకుంది ఏంటి, దేవా సామ్రాజ్యం. దేవా సామ్రాజ్యంలో కొంచెం లాస్ట్ లో డిస్టర్బెన్స్ వచ్చింది అంతే, కాకపోతే కొంచెం మళ్ళీ వివరిస్తాను. అంటే హాస్టల్ ప్రపంచంలో 7 భూమికలు ఉంటాయి. అంటే మనము ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత వెళ్ళే తలం, ఫస్ట్ వెళ్ళే తలంలో ఏంటంటే అంతా భౌతికంగా మన కుటుంబము, మన ఊరు, దేశం అంటే భౌతికానికి సంబంధించింది మర్చిపోమన్నట్టు. దాని మీదనే మన మైండ్ అనేది ఉంటది, మనసు. దాని ద్వారా ఏంటి అంటే అక్కడ ఐహికత ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ తలంలో ఈ ఐహిక సుఖాలకే ఇంకా విలువనిస్తూ వాటిని కోరుకుంటాం అక్కడ కూడా. ఇంకా దాన్ని దాటి ఇంకొక తలంకి వెళ్ళినా కొద్దీ ఆ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం కొంచెంగా ఈ భౌతికతకు దూరంగా వెళ్తూ ఉంటాం. అంటే అప్పుడు ఇంకా అర్థమైపోతుంది, అంటే మనకేంటి ఇక ఆత్మ అనేది సత్యము, ఈ శరీరం సత్యం కాదు అనేది తెలుసుకున్నప్పుడు ఏంటి అంటే ఇంకా ఇవన్నీ కూడా ఒక మాయా ప్రపంచం. మరి భూమి మీదంతా అలా అర్థం చేసుకున్నప్పుడే ముందుకెళ్ళగలడు. ఏంటంటే ఎన్ని రోజులు వాళ్ళు కోరికలు ఉన్నా కూడా ఎన్ని కోరికలు తీసుకుని తినడము, తాగడము, లేదంటే బట్టలు, ఇండ్లు, ఏది కావాలంటే అది అక్కడ ఆలోచన ఒక అనుకోగానే సృష్టించబడుతుంది. అది కూడా బోర్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఏవైతే తీరలేని కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటారు. తీర్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ముందు తలానికి వెళ్తారు. మళ్ళీ అలా అక్కడికి దీనికి ఈ తలానికి ఇంకో తలానికి కూడా సాంద్రత అనేది వేరుగా ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టి మన ఫ్రీక్వెన్సీ, మళ్ళీ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయి కూడా మారుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క తలం దాటుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నట్టు. ఈ 4వ తలంలో ఏంటి అంటే దేవాలు ఉంటారు. దేవాలు ఏంటి వాళ్ళ పని, వాళ్ళు చేసే పని ఏంటి అంటే భూమి మీద అసమతుల్యత ఏర్పడినప్పుడు మరి అదే విధంగా చెట్లు, వనాలు సంరక్షణ, అంటే పుప్పొడిని ఉత్పత్తి చేయడము, అంటే అవి ఇంకా మంచిగా మొక్కల మీద సంరక్షణ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఫలదీకరణ చెందడం, ఇవన్నిటి పట్ల దేవాల యొక్క కృషి ఉంటుంది. అంటే మరి మనతో వాళ్ళకి అవసరం ఉండదు, కానీ మనకు ఎప్పుడైనా మనకు అవసరం అయితే కనుక వాళ్ళు తప్పకుండా సహాయం చేస్తారన్నట్టు. అలాంటి మనస్తత్వం ఉంటుంది దేవాలకు. అంటే ఎమోషన్స్ అనేవి కూడా ఉండవు దేవాలకి. మనుషులకు ఎలా అయితే ఎమోషన్స్ ఉంటాయో దేవాలకు ఎమోషన్స్ ఉండవు. అంటే దేవాలు అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఎలిమెంటల్స్, ప్రకృతాత్మలు, మరి చేపలు అదే విధంగా ఆ మనకు లాస్ట్ హాస్టల్ ప్రయాణంలో చెప్పాం కదా, ఎలా ఉంటాయంటే సగం శరీరం మనిషి శరీరము, కిందికి వచ్చేసరికి చేపల అలా ఉన్నాయి కూడా అక్కడే. అంటే మనుషుల రూపంలోకి రాకుండా, మానవ జాతి తీసుకోకుండా ఏం చేస్తాయంటే అక్కడనే చైతన్య పరిణామాన్ని పెంపొందించుకుంటాయి. వాటిల్లోనే జన్మలు తీసుకుంటూ ఆ చైతన్య పరిణితిని పెంపొందించుకొని దేవాలుగా పరిణితి చెందుతాయి అన్నట్టు. ఇంకా వాటికి మానవ జాతి అవసరం లేదన్నట్టు, డైరెక్ట్ గా పరిణితి చెంది దేవాలుగా మారుతాయి. అంటే ఇలాంటి కొన్ని వాటి క్రిమి కీటకాలు కానీ, చేపలు కానీ, పక్షులు కానీ జన్మలు ఇప్పుడు మన మనుషులైతే ఎలా అయితే జన్మలు తీసుకొని వ్యక్తిత్వాన్ని పొందుతారో అలాంటి వ్యక్తిత్వాన్ని పొందుతాయి. అందుకే ఎలిమెంటల్స్ గాను, ప్రకృతాత్మలు గాను దేవాలు అని పిలుస్తూ ఉంటారు. ఏంజల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నట్టు.
అంటే ఒక్కొక్క ఎలిమెంటల్ అంటే దాన్ని బట్టి ఒక పక్షి నుంచి వచ్చిందా, చేప నుంచి వచ్చిందా, దాన్ని బట్టి అది గుర్తించవచ్చు అన్నట్టు. ఇంకా ఏంటి దేవ సామ్రాజ్యం ఏంటి అంటే ఆ అది దేవ సామ్రాజ్యం అని ఎలా తెలుస్తుంది అంటే అక్కడ మనం అడుగు పెట్టగానే ఆ తలంలో ఆ చక్కని పూల తోటలు, రంగులు, అంటే ఆ పూల తోటలు కూడా మనం భౌతిక లోకంలో ఎక్కడ కూడా మనము చూసి ఉండం అలాంటి రంగులు. వింత వింత రంగులు. ఆ, చాలా అందంగా ఉంటుంది అన్నట్టు ఆ ప్రపంచం. అంటే అక్కడ చూస్తే మనకి ఏమైతుందంటే ఇక్కడ దేవ సామ్రాజ్యం ఉంది అని గుర్తుంచుకోవాలన్నట్టు. ఈ మూడవ తలంలో, నాలుగవ తలంలో దేవాలయ కార్యక్రమాలన్నీ సాగుతూ ఉంటాయి. మరి దేవాలు ఒక రంగుల రూపంలోనే కాదు, శబ్దం రూపంలో కూడా వాళ్ళు ఆ మేమున్నామంటూ వాళ్ళ ఉనికిని వ్యక్తపరుస్తూ ఉంటారన్నట్టు. అంటే సంగీతంతో మరి చాలా ఉమ్, అంటే ఇప్పుడు చెట్లు అని చెప్పుకున్నాం కదా, వనాల లోపల, అదే విధంగా ఆ నది తీరాల్లో, కనుమల దగ్గర ఇవి ఎక్కువగా దేవాలు ఏం చేస్తూ ఉంటారంటే గుంపులు గుంపులుగా చేరి సంగీతం పాడుతూ అంటే ఇది కూడా వాళ్ళకి ఏంటి అంటే ఉమ్, భూమి మీద ఎనర్జీని సృష్టించడానికి అని ఆ పని చేస్తుంటారు. బృందగానాలు అంటే ఒక బృందంలా తయారయ్యి అలా సంగీతం వాయిస్తూ ఉంటారు అన్నట్టు. అదే విధంగా ఒంటరి పాటగాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఏంటి అంటే ఈ బృందం పాడేటప్పుడు ఒంటరి పాటగాళ్ళు మౌనంగా ఉంటారు. అవి చెట్ల మీద ఆ వెళ్ళి చెట్ల మీద ఉండి గాని వాళ్ళు కూడా ఒంటరిగా పాడుతూ ఉంటారు. అంటే ఈ రకంగా ఈ కచేరీలు చేయడం ఏంటంటే మానవ జాతి మీద ప్రభావం చూపించి చక్కని వాతావరణాన్ని సృష్టించగలదు అన్నట్టు. అంటే చూడండి మరి మనకు ఎవరైనా కొంచెం డిప్రెషన్ లో ఉన్నా, మైండ్ బాగాలేకున్నా మనకు రకరకాల ఇప్పుడు మ్యూజిక్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మ్యూజిక్ ద్వారా ఆ మైండ్ ప్రశాంతతను పొందుతుంది. అంటే దాని మీదకి మనసు అనేది మల్లుతుంది కదా. అదే విధంగా ఒక చక్కని సంగీతం పాట వింటున్నాము, మనకి ఇష్టమైన పాటలు, సినిమా పాటలు కానీ, దైవం భక్తి పాటలు కానీ ఏవైనా, అంటే తన్మయత్వంలో మునిగిపోతాం. ఇప్పుడు భజన ఎందుకు చేస్తాం, భజన చేస్తూ ఉన్నప్పుడు మరి దాని మీదనే ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది. మనం ఏం పాడాలి, ఎంత, అంటే మన వాయిస్, స్వరం ఎలా, అంటే దాని మీదనే ఏకాగ్రత అనేది ఉంటుంది కదా. దానివల్ల ఆ మనసు ప్రశాంతంగా మారుతుంది. అదే విధంగా వీళ్ళు దేవాలు కూడా ఏం చేస్తారంటే కొంతమంది మనుషులు ఆ డిప్రెషన్ లో ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా సంగీతం వినిపిస్తూ వాళ్ళను మామూలు స్థితికి తీసుకొస్తారన్నట్టు. అంటే ఒక ఉమ్, దేవాలు ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఇంకా దుఃఖంగా ఉంటే అక్కడ లోకాల్లో కూడా అంటే ఒక్కొక్క తలం దాటుతూ ఇప్పుడు మొదటి తలం నుంచి రెండో తలంకి వచ్చినా కూడా మార్పు ఉంటది. అదే విధంగా ఇంకా అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళకి గుర్తొచ్చి ఎమోషన్ గా ఫీల్ అవుతూ ఉంటారనుకోండి, దుఃఖపడుతూ ఉన్నప్పుడు మనకు భౌతిక లోకంలో డాక్టర్లు, నర్సులు ఎలా అయితే సేవలు చేస్తారో వాళ్ళకు దేవాలు అక్కడ అలా సేవలు చేస్తారట. వాళ్ళు తేరుకునేదాకా వాళ్ళతో పాటు ఉండి సంగీతం వినిపిస్తూ వాళ్ళకు అవసరమైనవన్నీ చూసుకుంటారు అన్నట్టు. ఇది దేవా సామ్రాజ్యం యొక్క వివరణ. ఇంకా మళ్ళీ ఈ రెండోసారి హాస్టల్ ప్రయాణానికి తీసుకెళ్తా అని చెప్పి ఆ ఆచార్య గారు నేను దీని గురించి అన్ని నీకు వివరించాను అని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. మళ్ళీ నువ్వు ఎప్పట్లాగే ఆల్కహాల్ ముట్టొద్దు, టైంకు 7కి అట్లా తినేసేయాలి, మళ్ళీ పడుకునే ముందు టాబ్లెట్ వేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు అన్నట్టు. నేను ఎల్లుండి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇంకప్పుడు పీటర్ గారు ఏమనుకుంటున్నారంటే ఆ రోజు రాత్రి తను సొంతగా మళ్ళీ తను ప్రయాణం చేయాలి గురువు గారు రాకుండా అని చెప్పి అనుకుంటాడు. ఆ అంటే ఈసారి మరి కొత్త కొత్తగా ఇంకా ఇంకా మూడో తలంలో ఏముంటాయి, నాలుగో తలంలో ఏముంటాయి, ఇవన్నీ వివరించాడు కదా గురువు గారు. ఇవన్నీ నిజమే అయితే కనుక ఆ లోకంతో మరి సంబంధం పెట్టుకోవడం ఇంకా గతంలో కొంచెం తెలియలే, కష్టమైంది. ఇప్పుడు ఒకసారి ప్రయాణం చేసి వచ్చాడు కదా, ఈజీ అనేది అర్థమైంది. హాస్టల్ ప్రయాణం, సూక్ష్మ శరీరయానం అనేది చాలా సులువే, ఇది మనం అనుకుంటే అది కూడా ఈజీగా జరిగిపోతుంది అనేది అతను అర్థం చేసుకున్నాడు అన్నట్టు. ఇంకా మళ్ళీ
హాస్టల్ ప్రయాణం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఒకవేళ తమ్ముడు చార్లెస్ చాలా రోజులైంది మళ్ళీ చూసి, కానీ ఇప్పుడు ముందు ఉన్నట్టుగా బాధ లేదు. ఏంటంటే ముందు చనిపోయాడని చాలా బాధపడ్డాడు. ఇప్పుడేంటి అక్కడ ఉన్నాడు, చూసుకున్నాడు, మాట్లాడాడు, అన్ని చేశాడు కదా! ఇంకా అతను చనిపోయాడు, అతను ఉన్నాడన్న భావన ఫీలింగ్ వచ్చేసింది అన్నట్టు. అతను కూడా హాయిగా ఉన్నాడు అక్కడ లోకాల్లో. ఇప్పుడు భౌతిక లోకాల్లో మనం ఎలా జీవిస్తున్నామో అక్కడ కూడా అతడు అలాగే ఉన్నాడు కదా అని అతనికి ఒక నమ్మకం అనేది వచ్చేసి హ్యాపీగా ఉన్నాడు అన్నట్టు. దాని పట్ల ఇంకా తమ్ముడు లేడు అనే భావన లేకుండా తమ్ముడు ఉన్నాడు అన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు ఇంకా. అయితే ఇదంతా మరి తనకెలా జరిగిందని మళ్ళీ ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఎలా సాధ్యమైంది? నాకిలా ఆచార్య గారు పరిచయం అవ్వడము, నేను హాస్టల్‌లోకి వెళ్ళడం ఇదంతా నాకే ఎందుకొరకు జరిగిందని మళ్ళీ ఆలోచించుకుంటాడు. ఆలోచించుకుంటే ఆయనకేమనిపిస్తుందంటే, అంటే ఇదొక ప్రణాళిక, విశ్వ శాసనం. అంటే నాకేదైతే తెలియపరచబడిందో దీన్ని నేను ఇతరులకు తెలియపరచాలి. జనాలకందరికి, ప్రపంచానికి. అంటే నేను రుజువులతో సహా నేనిలా వెళ్ళానని చెప్పి ఆయన రాసుకుంటుండు గదా! ప్రతిరోజు ఏదైతే ఎక్స్‌పీరియన్స్ జేస్తున్నాడో, ఆ డైరీలో రాస్తున్నాడు గదా! అంటే నాకే ఎందుకు దొరికింది ఇలాంటి ఛాన్స్ అంటే అర్థమైంది. అంటే ఊరికే ఏది మనకందదు జ్ఞానము. విశ్వ ప్రణాళిక ప్రకారం నాకొచ్చింది అంటే నేను దీన్ని ఇతరులకు అందించాలి అనేది అతనికి అర్థమైందన్నట్టు. అర్థమయ్యి ఇంకా ఇంక నేను సాధ్యమైనంత వరకు ప్రతి ప్రయాణం గూడా గుర్తుండేలా ప్రయత్నం జేసుకుంటాను అని తన మనసులో నిర్ణయం జేసుకుంటుండన్నట్టు. అంటే నేను సాధ్యమైనంత వరకు తను ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేసాడో అన్నీ అందించడానికి ప్రయత్నం జేయాలని అతను అనుకుంటున్నాడు. ఇంకా తర్వాతి రోజు ఒక సినిమాకెళ్ళాడంట. అది థ్రిల్లర్ సినిమా చాలా ఆసక్తిగా ఉందట. చూసి వచ్చేస్తాడు. ఇంటికొచ్చి మళ్ళీ నిద్ర పోయే ముందు ఎప్పట్లాగే తొందరగా తినేసి టాబ్లెట్ ఏసుకొని పడుకునే ముందు అద్దం వైపు చూసుకొని తనని తాను ఊహించుకుంటున్నాడు. ఇంకంటే ఎందుకంటే ఇప్పుడు ఆచార్య గారు లేరు. తను సొంతగా సూక్ష్మ శరీరయానం జేయాలని ప్రయత్నం అన్నట్టు. అనుకోని ఇక నిద్రలోకెళ్ళిపోయాడు. నిద్రలోకెళ్ళిపోయినంక మెల్లగా ఆ శరీరం బయటకొచ్చింది. మళ్ళీ ఆహ్, పడుకున్న శరీరాన్ని జూసుకుంది. సూక్ష్మ శరీరం బయటకొచ్చి, ఇంకప్పుడు బెడ్‌రూమ్ తలుపులు, గడియలు తీయాల్సిన అవసరం లేదని గుర్తొచ్చిందట అతనికి. ఏవి అడ్డు కావు గదా! అని జెప్పి మెట్ల మీదకెళ్ళి ఎళ్ళిపోయిండు. నేలకు ఒక అడుగు ఎత్తులో లేచి ఆహ్, బయలుదేరాడన్నట్టు. ఈ సముద్రపు రేవు మీద బయలుదేరి మెల్లగా గాలిలో తేలుతూ ఆహ్, వెళ్ళిపోవడం మాత్రమే గుర్తుందట. ఇంకా వేరే ఏమి గుర్తులేదన్నట్టు. మళ్ళీ తెల్లారి నిద్రలోంచి బయటకొచ్చింది గుర్తుందన్నట్టు. ఏం జరిగింది రాత్రి అనుకుంటే సూక్ష్మ శరీరం బయటకొచ్చింది. ఈ తలుపులు, మెట్లు ఏవి అడ్డు రావు. గాలిలో తేలుతూ వెళ్ళొచ్చనేది గుర్తుండి అలా ఎళ్ళిపోయాడు. ఆ సముద్రపు రేవు మీద వెళ్ళిపోయాడు. అది మాత్రమే గుర్తుందన్నట్టు. అంటే నా ప్రయత్నంలో ఇంత మాత్రం వరకే నాకు గుర్తుంది. ఇంక నాకు వేరే ఏం గుర్తులేదు గదా! అంటే ఓకే. కొంచెమైనా నేను చేయగలిగాను అని కొంచెం తన మీద తనకు ఒక నమ్మకం ఏర్పడిందన్నట్టు. ఈ మాత్రమైనా గుర్తుపెట్టుకోగలిగాను. ఈ సంతోషం అని అనుకుంటాడన్నట్టు. ఇంకా మళ్ళీ, మళ్ళీ గూడా ఆ రోజు గూడా ఆహ్, మళ్ళీ రాత్రి గూడా అదే ప్రయత్నం జేస్తాడన్నట్టు. ఇంకా ఆచార్య గారు ఎల్లుండొస్తానని జెప్పాడు గదా! అట్లా ఆ 2 రోజులు అతను సొంతగా తన ప్రయత్నం జేషిండు. ఇది దేవా ప్రపంచం గురించి వివరణ. ఇప్పుడు హాస్టల్ భూమికలు, రెండవ హాస్టల్ ప్రయాణం. ఇంకా ఆ రోజు గూడా నిద్రపోయినట్టు అనిపించలేదట. ఇంకా మళ్ళీ ఎప్పట్లానే వెళ్లి వచ్చాడు. 9:42కు నిద్రబోయి మళ్ళా శరీరం నుంచి బయటకొచ్చింది. సూక్ష్మ శరీరం, భౌతిక శరీరం జూసుకొని బయలుదేరింది. అంటే ఇంకా ఆచార్య గారు ఏం జెప్పారంటే, సరిగ్గా 10 గంటలకల్లా వస్తానని అన్నాడు గదా! బయటకు సూక్ష్మ శరీరం బయటకొచ్చింది. ఎదురు జూస్తుందన్నట్టు. అంటే ఆయన వస్తాడా? రాడా? మరి ఈసారి నా అసలు ప్రయాణము జరుగుతుందా? లేదా? అని ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాడన్నట్టు.
అక్కడ వెనక నుంచి మళ్ళీ స్వరం వినిపిస్తదన్నట్టు. నేనేమైనా నిన్ను నిరాశపరుస్తానా అని నువ్వు నిరాశపరుస్తారనుకుంటున్నావా అని ఆచార్య గారి గొంతు వినిపించిందన్నట్టు. అంటే ఇలా మరి ఎందుకు ఆలస్యం జరిగిందనే దానికి గూడా వివరణ ఇస్తున్నారు ఆచార్య గారు. ఏంటి అంటే, ఆ రోజు ఉదయమే ఆహ్, ఒక మిత్రుడు ఇతని సహాయం అడిగాడట. ఎందుకంటే ఆహ్, తన ఒక ఇప్పుడు ఆచార్య గారి మిత్రుడికి స్నేహితుడు చనిపోయాడంట. అయితే అతనికి చాలా భయం. చచ్చేంత భయం అన్నట్టు. అనారోగ్యంగా ఉన్నా గూడా మృత్యువుని అంగీకరించలేదట అతను. నెలలు, నెలలు మంచం మీద ఉన్నాడు. కానీ మృత్యువుని అంగీకరించలేదు. అంటే చావు అంటే భయం వల్ల నాకొద్దు అని ఆహ్, అంటే లేవలేని స్థితిలో, ఫుడ్ లేకుండా స్థితిలో గూడా అతను తన శరీరాన్ని విడిచిపెడతలేడు. అంటారు గదా! కొంతమంది భూమికి పాతుకొని ఉంటారట్లా. అంటే అలాంటి బంధాల్లో ఉన్నాడతను. అయితే మరింకా మృత్యువుతో పోరాడుతున్నాడు. మరి ఇలా పోరాడడం వల్ల ప్రయోజనం లేదు గదా! నువ్వేమైనా సహాయం జెయ్యని జెప్పి పీటర్ గారిని వాళ్ళ స్నేహితుడు రమ్మని చెప్తాడన్నట్టు. అంటే తన ప్రాణాలను బలవంతంగా సంకల్ప శక్తితో నిలుపుకుంటున్నాడు. కానీ ఇప్పటికైనా గూడా చావు అనేది తథ్యమే గదా! ఎవరికైనా చావు అనేది రాక తప్పదు. కానీ అతను అంగీకరిస్తలేడు అని జెప్పి దానివల్ల ఏంటి అంటే అతని భౌతిక శరీరం బాగా బలహీనపడింది. అదే మరి వ్యతిరేక పదార్థం గూడా ఇంకా శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండాలంటే సాధ్యం అవ్వట్లేదు. మరేంటి శరీరం మంచిగా సౌష్టంగా ఉంటేనే గదా! మరిప్పుడు నరాల వెంబడంతా గూడా ఎతిరిక పదార్థం ఉంటుంది. మరి నరాలే చచ్చుబడిపోతే అదెలా ప్రవహిస్తది? అట్లా. అందుకని ఆ ఎతిరిక గూడా ఆహ్, మరి శరీరాన్ని వదులుకోవాలని చూస్తుంది కాబట్టి అతనేమో హ్మ్. చావు భయం వల్ల అతను అంగీకరించట్లేదు. కొంచెం నువ్వొచ్చి హెల్ప్ జేయని పీటర్ గారిని అడిగాడన్నట్టు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక పీటర్ గారు అతనికి మళ్ళీ అర్థమయ్యేలా జెప్పి మరి ఇలా తలాలుంటాయి. మళ్ళీ అక్కడ గూడా లోకాలుంటాయి. నువ్వేమి భయపడాల్సిన పని లేదని జెప్పి అర్థమయ్యేలా జెప్పి అతనితోని మళ్ళీ సంకల్పం పెట్టిస్తారన్నట్టు. ఈ ఎత్రిక్ అనేది వదులుకునేటట్టుగా. ఆ! ఈ రకంగా అక్కడికెళ్ళడం ద్వారా నాకు హ్మ్. లేట్ అయిందని జెప్తున్నాడు. అంటే అతను గూడా తెలుసుకోవాలి గదా! ప్రకృతి సూత్రం అతనికి అర్థమయ్యేలా జెప్పి అనుభవపూర్వకంగా తెలుసుకొని అతని ద్వారా మళ్ళా అతని సంకల్పం ద్వారానే మళ్ళా ఆ శరీరాన్ని విడిచిపెట్టడము, ఆ ఎత్రిక అనేది వదిలిపోవడం అనేది జరిగింది. ఈ అంటే ఈ కారణం చేత నాకు ఆలస్యమైంది అని చెప్తున్నాడన్నట్టు. అయితే ఇక్కడ మళ్ళీ హాస్టల్ ప్రయాణంలో మరి మనం ఏం జేస్తామని పీటర్ గారు అడుగుతున్నాడు. అంటే అప్పుడేం చెప్తున్నాడంటే, అనుభవపూర్వకంగా ఇప్పుడు దిగువ తలాల నుంచి అంటే 7 భూమికలుంటాయని చెప్పారుగా. ఒక్కొక్క తలం నుంచి ఇంకొక తలానికి వెళ్ళాలంటే నేర్చుకోవాలని జెప్పారు గదా! అయితే వాటన్నిటిని నేను ఉన్నత తలాలని చెప్తున్నాను గానీ, అవన్నీ ఒకదాని పైన ఒకటుండవు. మన చుట్టూరనే ఉంటాయి. ఇప్పుడు మన 7 శరీరాలు ఎలా అయితే ఆహ్, లోపల లోపల సన్న పాయ ఉంటది గదా ఫ్రెండ్స్. దాని చుట్టూ పొరలెలా ఉంటాయి అలానే చుట్టూరా ఒక్కొక్క తలము ఒకదాని ఫస్టొచ్చేది మొదటి తలము మన దేహం విడిచిపెట్టి. ఇంకా కొంచెం దూరం అంటే అట్లా దూరం జరిగిన కొద్దీ ఆ ఏకత తగ్గిపోతూ ఉంటుందన్నట్టు. ఇంకా మళ్ళీ ఒక్కొక్క తలంలో సాంద్రత గూడా వేరుగా ఉంటుందని చెప్తున్నా. ఇంకప్పుడు మనం అసలు ప్రయాణం మొదలు పెడదామని జెప్పి మళ్ళీ వీళ్ళు లండన్‌లో స్టార్ట్ జేశారు. ఇప్పట్లానే హ్మ్. అడుగు నేల పైన ఎత్తు లేచి వాళ్ళెళ్తూ ఉన్నారన్నట్టు. ఈసారి ఇంకా బాగా పీటర్ గారికి ఉత్సాహంగా ఉంది. ప్రతీదీ ఇంకా ఇంకా బాగా గమనిస్తూ ఉన్నాడన్నట్టు. ఇంకా చాలా అసలు ముందు ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అతనికి అర్థం కాలే గదా! ఈసారేంటి ఆ హైడ్ పార్క్‌లో దిగడము, ఆ సర్కస్‌కి ఇవన్నీ ఎప్పుడు ఫస్ట్ టైమ్ ఎలా అయితే చూసాడో అవన్నీ మళ్ళీ చూస్తున్నానని సంతోషంగా ఉంది. ఒక్కొక్కసారి మళ్ళీ ఏంటంటే ఆహ్, మర్చిపోయి రోడ్ల మీద నడుస్తున్న వాహనాలన్నీ తన మించి వెళ్ళిపోతాయేమోనని ఒక భయంలాగా మళ్ళీ గుర్తొచ్చిందంట. ఎప్పుడైతే భయపడతామో మళ్ళీ సూక్ష్మ శరీరం అనేది భౌతిక శరీరంలోకి చేరిపోతుంది గదా! అయినా ఆ అసలు శరీరానికి ఏమి అడ్లు ఉండయి అనేది మళ్ళీ గుర్తు చేసుకుంటాడన్నట్టు. అలా అన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా బయలుదేరారన్నట్టు వీళ్ళు. మళ్ళీ అప్పుడు ఫస్ట్ ప్రయాణంలో చెప్పారు గదా! ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్ అని అంటే లండన్‌లో అదొక సిటీ. ఆ సిటీలోకెళ్లారు. ఎంటర్ అయ్యారు.
అక్కడ కూడా అన్ని షాపు మరి అవన్నీ భౌతికంగా ఉన్న జనాలన్నీ వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పోయినసారి లండన్ వచ్చినప్పుడు మళ్ళీ అలాంటి దృశ్యాన్ని చూడాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఒక రెస్టారెంట్ కి వెళ్ళారు కదా, అప్పుడు చార్లెస్ ఉన్నాడు, ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తే మళ్ళీ అక్కడ ఒక చాప్లిన్ అనే ఫ్రెండ్ కలవడము, మళ్ళీ అతనితో మాట్లాడడం అవన్నీ జరిగాయి కదా. మళ్ళీ నీకు అలాంటి కోరుకుందా అని మళ్ళీ ఆచార్య గారు అడుగుతున్నారు అన్నట్టు. మళ్ళీ ఆ రెస్టారెంట్ కి వెళ్ళాలా, అతన్ని కలవాలని ఉందా అని అడిగితే ఆ ఏం మాట్లాడలేదట. ఇంకా అక్కడికి వెళ్తే అక్కడ ఏంటి అంటే చార్లెస్ గాని రాయ్ చాప్మన్ గాని లేరన్నట్టు. ఆ అంటే ఇంకా అక్కడ మనం డబ్బులు కట్టాల్సిన పని లేదు. వాళ్ళు ఇదంతా ఒక కోరికనే, తాగడము తినడం అనేది కోరిక ద్వారా అనుకోగా అక్కడ టేబుల్ సృష్టించుకొని వీళ్ళకి వీళ్ళుగా అవి వేటని సృష్టించుకొని ఆ పదార్థాలు ఏవైతే వాటిని సృష్టించుకో అంటే వాటి ద్వారా కూడా విసుగు వస్తది కదా. ఇప్పుడు మనకు భౌతిక శరీరానికేమో మనకు ఒక గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా కడుపులో ఆకలిస్తా ఉంటది, కంపల్సరిగా తినాలి. అక్కడ ఏంటి ఫీలింగ్ మాత్రమే, అంటే తినాలి అనే కోరికనే తప్ప అక్కడ ఆకలి దప్పిక ఏది ఉండదు, ఏది అవసరం ఉండదు అన్నట్టు అట్లా. ఇంకా వాళ్ళు ఎవ్వరు అక్కడ లేరు కదా, లేకపోయేసరికి వాళ్ళకు కూడా విసుగు పుట్టిందేమో, తిని తిని తాగి తాగి విసుగు పుట్టిందేమో అనుకుంటున్నాడు అన్నట్టు. ఇంకా సరే ఇంకా అక్కడ ఆ, మరి ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరుతారు అన్నట్టు. ఒక గదిలోకి ఉమ్, నువ్వేం మాట్లాడకు, నువ్వు నా చేయి పట్టుకో అని చెప్తాడు అన్నట్టు గురువు గారు. అక్కడ నుంచి ఒక పక్కన గదుల్లోకి తీసుకెళ్తాడు. ఒక గదిలోకి వెళ్తే అదొక బెడ్రూమ్ అట, అందులో ఎవరు లేరు. దానిలో కూడా తలుపు గుండానే లోపలికి వెళ్తారు. అయితే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఈ గదిలోకి వచ్చానని చెప్తున్నాడు అన్నట్టు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే సంకల్పం పెట్టుకోవాలి, ఏంటి నీకు ఎలాంటి ఫీలింగ్ కూడా రాకూడదు. ఆ ఏది చూసినా కూడా నీకు భయం కానీ ఎమోషన్ అంటే మరి భయమే కాకుండా కూడా ఎగ్జైట్మెంట్ ఇట్లాంటివి కూడా, అంటే ప్రశాంతంగా ఉండాలి. నీకు ఇక్కడ ఏది కనిపించినా ఏది చేసినా ప్రశాంతంగా ఉండాలి. అట్లయితేనే ఈ ప్రయాణం సాఫీగా జరుగుతుంది, లేదంటే మళ్ళీ నువ్వు నీ శరీరంలోకి వెళ్ళిపోతావని చెప్తున్నాడు. చెప్పి నా చెయ్యి పట్టుకొని చెప్తే సరే అని చెప్పి తను కళ్ళు మూసుకొని అలానే ప్రశాంత స్థితికి వస్తాడు. గురువు గారు చేయి పట్టుకొని ఇంకా అక్కడ మళ్ళీ కదులుతూ ఉన్నప్పుడు ఆ దృశ్యం మారుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఆ గోడలు అవన్నీ మారిపోయి ఆ కుర్చీలు బల్లలు, ఇప్పుడు రెస్టారెంట్ లో ఇవన్నీ కనిపించాయి కదా, అవన్నీ మారిపోతున్నాయి, అవన్నీ మారిపోతుంది. ఇంకెప్పుడు మరి రెడీగా ఉన్నావా అని మళ్ళీ అడుగుతుండ ఆచార్య గారు. దూరంగా ఇప్పుడు ఇప్పుడు సరిగా విను అని చెప్పి ఇంకా ఆ ఆ కుర్చీలు బల్లలు రూమ్ అంతా దాటిపోయింది. ఒక ఉమ్, అంటే ఇప్పుడు మనము పల్లెటూర్లు అని చెప్పుకుంటాం కదా, గ్రామం అంటే అక్కడ ఏంటి వీళ్ళు లండన్ కొలంబో కదా, ఇంగ్లీష్ గ్రామం అని చెప్తున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ గ్రామం కనిపించిందంట. అంటే ఇప్పుడు సరిగా విను, నువ్వు ఆ ఫస్ట్ తలంలో ఉన్నప్పుడు ధ్వని శబ్దం ఎలా వినిపించింది, ఇప్పుడు ఎలా వినిపించిందో విను అంటే, అంటే ఒక ఫస్ట్ భూమికలో ఎక్కువగా ఉంటుంది, ఐకత ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ అంటే చూడండి, ఇప్పుడు మనం ఫ్లైట్ లో వెళ్తూ ఉంటాం, ఫ్లైట్ లో వెళ్తూ ఉంటే ఫ్లైట్స్ అంటే పైకి వెళ్ళాం కదా ఆకాశం, అప్పుడు కింద ఉన్న కార్ల శబ్దాలు మరి బైకులు ఇవన్నీ శబ్దాలు విడబడాయి కదా. అదే విధంగా ముందు మొదటి తలానికి రెండో తలానికి కొంచెం దూరం అనేది ఏర్పడింది కాబట్టి ఇక్కడ శబ్దాలు కూడా తక్కువగా వినిపిస్తున్నాయి అన్నట్టు. ఇంకా ఇప్పుడు ఇంకా నీకు ఎక్కువ సాంద్రత కలిగిన ప్రదేశం కన్నా ఇక్కడ సాంద్రత తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా కొంత దూరం ప్రయాణం చేద్దామని తీసుకెళ్తున్నారు. అలాగే ఇంకో గ్రామం దగ్గర ఆగారట. అది కూడా మామూలు గ్రామంలానే ఉంది. అక్కడ షాపులు ఉన్నాయంట, 2 సినిమా హాళ్ళు ఉన్నాయి. ఇంకా ఒక పెద్ద హోటల్ ఉందట. చర్చిలు మనము భౌతిక లోకంలో చర్చిలు అంటే మరి మనకు దేవాలయాలు ఎట్లనో మరి పాశ్చాత్య దేశాల్లో చర్చిలు అలా కదా, అట్లా అక్కడ కూడా చర్చిలు ఉన్నాయట. 3 బిల్డింగులు ఉన్నాయంట. గ్రామం చుట్టూ ఎంతో దూరం వరకు కూడా మరి ఎంతో అందమైన ఇండ్లు ఉన్నాయి, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి, కానీ ప్రతి ఇంటి చుట్టూ కూడా రంగుల తోటలు ఉన్నాయి. రకరకాల పూలు, రంగురంగుల పూలు గుత్తులు గుత్తులుగా విరబీసి ఉన్నాయట. చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయన్నట. అక్కడంతా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తోట పని చేస్తూ కనిపించారట. వాళ్ళు చాలా ఆనందంగా పని చేస్తున్నారట. కానీ మేము బలవంతంగా చేస్తున్నట్టు భావన ఎవరికీ లేదు. వాళ్ళు ఉత్సాహంగా ఆ పని చేసుకుంటూ ఉన్నారన్నట్టు. ఇంకా అక్కడ ఏంటి అంటే రకరకాల కుక్కలు,
లాన్లలో పరిగెడుతూ ఆడుకుంటున్నాయట. ఇంకా వీళ్ళు వెళ్తూ ఉన్న కొద్దీ పిల్లల గొంతులు కూడా వినిపిస్తున్నాయట. అక్కడి ఇళ్లకు భౌతిక ప్రపంచంలోని ఇళ్లకు ఒక తేడా ఏంటి అంటే అక్కడ కారు షెడ్లు లేవు. మన భౌతిక ప్రపంచంలో ఏంటి, మనం బయటకు వెళ్ళాలంటే ప్రయాణం చేయడానికి కార్లు బైకులు కావాలి కదా. మరి ఇక్కడ వాహనాలు అవసరం లేదు, ఎందుకంటే తలుచుకోగానే ఏదైతే మరి ఎక్కడికి వెళ్ళాలని తలుచుకుంటా అక్కడ ప్రత్యక్షమవుతావు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతావు కాబట్టి గాల్లో తేలుతూ వెళ్తారు కదా. ఇంకా అక్కడ ఈ కార్లు ఇవన్నీ ఏమీ అవసరం లేవు అన్నట్టు. మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, మరి షాపులు ఉన్నాయి కదా, పీటర్ గారికి ఏమనుకుంటుందంటే మరి డబ్బు అవసరం లేదు కదా, మరి షాపులు ఎందుకు నడుపుతున్నారు వీళ్ళు, షాపులు ఎందుకు పెట్టారని అటువంటి డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఆచార్య గారు చెప్తున్నారు అన్నట్టు, బ్రతికుండగా ఆదర్శ జీవితం అని దేనిని భావిస్తారు, వీలైనంత వరకు ఆ జీవితానికి దగ్గరగా బతకాలని కోరుకునే వాళ్ళు ఉంటారు ఈ స్థాయిలో. అంటే భౌతిక లోకంలో అంటే కొన్ని లక్ష్యాలు వాళ్ళు ఏంటంటే ఇలా బతకాలి అలా బతకాలని కొన్ని ఆదర్శాలు ఉంటాయి కదా, అక్కడ అవి పొందలేకపోతారు. ఇక్కడ ఏం చేసినా అవన్నీ నెరవేర్చుకుంటారు. అంటే తాము ఊహించి అంటే ఇప్పుడు చూడండి, బిజినెస్ చేయాలని బిజినెస్ లో లాస్ అయిన వాళ్ళు ఉంటారు, మరి మంచి బిజినెస్ చేయాలని కోరుకుంటది. మరి కొంతమంది ఆడవాళ్ళకి ఏంటి అంటే ఉద్యోగం చేయాలంటది, కానీ ఇంటి పనులు ఇవన్నీ కోరికలు నెరవేరవు. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ కోరికలు అనుగుణంగా ఇలా షాపులు పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు అన్నట్టు, ఎవరికి ఏది ఇష్టమో ఆ షాప్ పెట్టుకుంటారు అన్నట్టు. ఇంకా అప్పుడు వాళ్ళ ఊహతోనే కదా, వాళ్ళు ఊహించగానే ఆ షాప్ ఏర్పడుతుంది, వాళ్ళు ఊహించగానే షాప్ ముందు కొనే వాళ్ళు వస్తారు, అంతా వాళ్ళ ఊహనే. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఇప్పుడు ఒక బ్యూటీషి బ్యూటీ పార్లర్ పెట్టాలనుకుంటాను, అక్కడ అది సృష్టించబడుతుంది. అక్కడికి జనాలు రావాలంటే నేను నా ఊహ ద్వారా అక్కడికి జనాలు వస్తారు, అక్కడ పని చేసే వాళ్ళు ఉండాలంటే పని చేసేవాళ్ళు, అంటే అదంతా కూడా మన ఊహతోనే. అలా వాళ్ళు ఆ కోరికను తీర్చుకుంటారు అన్నట్టు, ఎవరెవరు ఏ ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటారు. మరి షాపులు ఇవన్నీ అనవసరం కదా, ఊహ మాత్రంగా వాళ్ళు తమకి ఏం కావాలో తమ ఇంటికి తమ ఇంటిలోనే సృష్టించుకోగలరు కదా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఈ హాస్టల్ తల నివాసుల మనసుల్లో నుంచే పుడతాయి షాపులు. అయితే ఇవన్నీ కూడా నిజంగా ఇక్కడ ఉన్న షాపులు కావు, అలాగే అమ్మేవాళ్ళు కాదు కొనేవాళ్ళు కాదు, ఇక్కడ అన్ని కూడా ఊహ ద్వారానే సృష్టించుకున్నాయే. ఇప్పుడు అక్కడ హోటల్లో ఎలా అయితే సృష్టించుకున్నారో అదే విధంగా ఇక్కడ కూడా ఇలా షాపులు అమ్మడం కొనడం అనేది వాళ్ళ కోరిక ప్రకారం సృష్టించుకున్నారు. అదే చర్చిల విషయం కూడా అంతే అండి, చర్చిలు కూడా ఎందుకు ఉన్నాయంటే అక్కడ చర్చిలు ఉండాలి. ఇప్పుడు మనం భౌతిక లోకంలో గుడికి వెళ్ళాలి, గుడిలో దేవుణ్ణి దర్శనం చేసుకోవాలని కోరిక అక్కడ ఉందనుకోండి, అక్కడ మనము గుడి సృష్టించుకుంటాము. అదే విధంగా క్రైస్తవులు, మరి క్రైస్తవ మతం కదా అక్కడ ఉందని, వాళ్ళ చర్చిలు కోరికల ఆధారంగానే కొందరు సృష్టించారు. అంటే డిజిటల్ వాళ్ళకు కూడా కనిపిస్తది, వాళ్ళు సృష్టించడం వల్ల అక్కడ చర్చిలు అనేవి ఉన్నాయి. అంటే భూమి మీద ఎలా అయితే వాళ్ళ మతాధికారులు చెప్పే బోధలు వింటూ ఆచరిస్తున్నారు, ఇక్కడ కూడా మతాధికారులు సృష్టించుకుంటారు, వాళ్ళు క్లాసులు చెప్తున్నట్టు వీళ్ళు వింటున్నట్టు ఇలాంటివి కూడా సృష్టించుకుంటారు. ఇంకా సినిమాలు అయితే బాగా ముఖ్యము. అంటే మొదటి తలం మీదేనేమో ఉమ్, అక్కడ ఉన్న వైవిధ్యం ఇక్కడ రెండవ తలంలో లేదు. ఇక్కడ సినిమాలు ఏంటి నిజానికి ఉండవు కానీ ఇవి కూడా ఊహాజనితాలే. అంటే భూమి మీద ఇప్పుడు డైరెక్టర్స్ ఉంటారు, మరి అంటే కొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతాయి, కొన్ని మంచిగా మంచి హిట్ అవుతాయి. ఇంకా ఏంటంటే ఇంకా వాళ్ళు బతికుండగా ఇంకా ఇలాంటి సినిమా తీయాలి అలాంటి సినిమా తీయాలని కోరికలు ఉంటాయి. ఒకవేళ ఆ కోరిక తీరకుండా చనిపోతారు అనుకో, ఏం చేస్తారంటే ఇక్కడ ఆ ఏదంటే అది అనుకోగానే సృష్టించబడతాయి కాబట్టి ఇంకా చాలా చక్కగా అందంగా, ఇంకా అంటే భౌతిక లోకంలో ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ప్రకారమే అన్ని వస్తాయి, అక్కడేమో పరికరాలు కావాలి, మనుషులు కావాలి, కానీ ఇక్కడ ఏంటి ఊహ మాత్రంగానే సృష్టించబడతాయి కాబట్టి ఆ డైరెక్టర్, సినిమా డైరెక్టర్ గాని ఇవ్వండి ఇంకా చాలా చక్కగా దాన్ని నిర్మించగలరు అన్నట్టు. అందుకే హాస్టల్ తరంలో చూసే సినిమాలన్నీ ఇక్కడ భూతలంలో ఉన్నదానికంటే మెరుగ్గా ఉంటాయని చెప్తున్నారు అన్నట్టు. అదే విధంగా నాటక రంగంలో ఆసక్తి ఉన్న వాళ్ళు, వర్ధమాన నటులు, భూమి మీద నటులుగా ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా వాటిని ఇక్కడ నాటకాలు వేస్తూ ఉంటారు. అంటే ఇంకా అక్కడ కూడా వాళ్ళు స్నేహితులు ఏర్పడతారు కదా, వాళ్ళందరి కోసం నేను భూమి మీద ఇలా చేసేవాడిని,
నాకు ఈ నాటకాలు ఇలా నటించాను, హీరో వేషం వేశాను, ఈ వేషం వేశాను అని చెప్పి అక్కడ వాళ్ళకి ఆ వేషాలు వేసి చూపిస్తుంటే ఊహనే కదా, ఊహ ద్వారా ఆ గుర్తు చేసుకోగానే మళ్ళీ ఆ వేషం వచ్చేస్తుంది, వాళ్ళకల్లా నాటకాలు వేసి చూపిస్తుంది. ఆర్కెస్ట్రా కావాలన్నా కూడా ఒక్క పైసా కూడా ఖర్చు అవసరం లేదు, ఊహ ద్వారానే సృష్టించుకుంటారు. ఇంకా హోటళ్లలో చాలా మందికి ఆ, మరి పెద్ద పెద్ద హోటళ్లలో, రిసార్ట్లలో ఉంటూ ఉంటారు కదా, మరి డబ్బు లేని వాళ్ళకి ఏంటి, దూరం నుండి చూస్తే వాళ్ళ కోరిక మనసు లోపల ఉండిపోతుంది. డబ్బులు లేనిది మరి ఎవరు రానియరు కదా. ఇక్కడ ఏం చేస్తారంటే అలా పెద్ద పెద్ద హోటళ్లను సృష్టించుకుంటారు, వాళ్ళ కోరికకు అనుగుణంగా పెద్ద పెద్ద హోటళ్లను సృష్టించుకొని ఇంకా అందులో నివాసం ఉంటారు అన్నట్టు. అంటే మళ్ళీ ఇక్కడ పీటర్ గారు ఏమంటున్నారు, మరి కొంతకాలం తర్వాత ఇది కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అంటే, అవును అని చెప్తా. అప్పుడు వాళ్ళు ఇంకా ఆ, ఏదైతే సాటిస్ఫాక్షన్ పొందుతారు, ఇంకా సరే ఆ తీరని కోరిక తీరిపోయింది, అప్పుడు ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా ఇది బోర్ కొట్టేస్తుంది కదా, అప్పుడు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు. ఇంకా పాత దాని మీద కోరిక వెళ్ళిపోతుంది, కోరిక వెళ్ళిపోవడం వల్ల దాన్ని మళ్ళీ ఇంకో దాని వైపు మరలుతాడు, వాళ్ళ ఉద్దేశం వల్ల. అలా కావాల్సింది ఊహించుకుంటూ ఏది కావాలంటే అది, ఆ తర్వాత ఏది పొందాలో అది పొందుతూ అవన్నీ ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఇక్కడ ఈ లోకంలో. హాస్టల్ జీవితంలో 90% జీవితాన్ని ఇలా కోరుకున్న, అంటే ఉమ్, స్నేహితులు కావాలని, పెంపుడు జంతువులు పెంచుకోవాలని కోరికలు, అందమైన ఇల్లు, తోటలు, ఇవన్నిటిని కూడా సృష్టించుకొని ఆనందంగా గడుపుతారు. అంటే అది ఆత్మ యొక్క ఇష్టం అన్నట్టు. ఇంకా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తన ఆనందం కోసం ఆనందంగా గడుపుతూనే ఉంటాడు అన్నమాట. ఇంకా మళ్ళీ ఈసారి ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు రెండవ హాస్టల్ తలంకి వచ్చాం కదా, నిన్ను మూడవ హాస్టల్ తలానికి తీసుకెళ్తాను, ఇప్పుడు మళ్ళీ నా చేయి పట్టుకొని చెప్తాడు. మళ్ళీ అలాగే ముందులాగానే చేయి పట్టుకొని అక్కడి నుంచి కూడా ప్రయాణం సాగుతూ ఉంది. ఇక్కడ ఏంటి అంటే మార్పు, మళ్ళీ పరిసరాలు మారుతూ ఉన్నాయి. పరిసరాలు మారుతూ ఉన్నాయి. ఏంటి అక్కడ ఆ, చిన్న చిన్న అడవులు చిన్న చిన్న అడవులు డజన్ల కొద్ది ఉన్నాయట. పెద్ద పెద్ద చెట్లతో, అడవుల్లో మరి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, మరి కలప చెట్లని, మరి తాటి చెట్లు, అంటే ఇక్కడ ఎలా అయితే పెద్దగా ఉంటాయో ఆడ అలాంటి పెద్ద పెద్ద చెట్ల తోపులు ఉంటాయి. పెద్ద పార్కును ఊహించుకున్నట్టయితే ఎలా ఉంటుందో మీకు, అలాంటి పెద్ద పార్కు కూడా ఉంది ఇక్కడ అని చెప్తున్నాడు పీటర్. అసలు అలాంటిది మన ప్రపంచంలో ఉండనే ఉండదు, భూమి మీద మనం ఎప్పుడు చూడలేదు అంటున్నాడు. ఒక పెద్ద షేర్వుడ్ అడవిలా కనిపిస్తుందని మాత్రం నేను అనుకుంటున్నాను అని చెప్తూ, చాలా ఎన్నో ఎకరాల విస్తీర్ణంలో ఒక 3 నుంచి 50 ఎకరాల వరకు ఉందట ఆ వనము. ఆ వనమంతా, వనంలో ఉన్న దారంతా కూడా విరబూసిన పువ్వులతో, మంచిగా చెట్ల గుబుర్లతో నిండి ఉందట. పచ్చటి పచ్చిక బయళ్ళు ఉన్నాయట. మొదట్లో ఇల్లు కనిపించలేదట, కానీ తర్వాత చూస్తే ఇంకా అక్కడ ఇంకా విచిత్రంగా ఉన్నాయట ఇల్లు. పెద్ద ఇల్లు కనిపించాయట. అంటే మనం ఏం చెప్పుకుంటాం, రాజుల కాలంలో నివసించే వాళ్ళు పెద్ద పెద్ద భవంతుల్లో అలాంటి ఇల్లు అక్కడ ఉన్నాయి. ఇంకా అలానే ముందుకు సాగిపోయారు. చాలా చోట్ల ఆరుబయట గుంపులుగా చేరి ఉన్నారట. అయితే ఒక గుంపు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. అక్కడ ఒక 100 మంది దాకా ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే ఆ మధ్యలో ఒక చిత్రకారుడు పెయింటింగ్ వేస్తున్నారు, దాన్ని అందరూ చూస్తున్నారు అన్నట్టు. ఆ చిత్రకారుడు వేసే కాన్వాస్ కూడా ఒక 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉందట. అంటే అతను ఎలా చేస్తున్నాడంటే ఆ బ్రష్లు, కలర్స్ ఇవి ఏమీ లేవు. ఒక కర్ర పట్టుకున్నాడు, ఒక కర్రతోని ఇప్పుడు ఆ స్క్రీన్ మీద ఇట్లా తన మనసులో ఏదైతే ఒక పక్షి రూపం అనుకున్నాడు అనుకోండి, అక్కడ కర్రతో టచ్ చేయగానే అక్కడ ఆ రూపం వచ్చేస్తుందట. అతడి మనసులో ఏ ఆలోచన, ఏ ఊహ అయితే ఉందో అది అక్కడ సృష్టించబడుతుందట. అలా చాలా ఈజీగా ఆ చిత్రలేఖనం కూడా సాగిపోతుంది. దాన్ని వీళ్ళందరూ ఫస్ట్ ఏంటి, ఆ కర్ర దాని మీద పెట్టగానే కొంచెం మబ్బు మబ్బుగా కనిపిస్తుందట. కొద్దిసేపటికి మొత్తం మంచి ఫిగర్ అనేది వచ్చి చక్కగా ఆ బొమ్మ కనిపిస్తుందట. అంటే అతని ఆలోచన ద్వారా, ఇప్పుడు అతను కలర్స్ ఏమి కావాలనుకున్నాడు, ఒక పక్షి కలర్ ఎలా ఉండాలి, గ్రీన్ రెడ్, అతని ఆలోచన ఏ విధంగా ఉందో అదే విధంగా అక్కడ సృష్టించబడుతుంది అన్నట్టు. ఇంకా దాన్ని సరిగా లేకపోతే కూడా తుడిచేయడం అనేది కాదు, ఇంకా అతను అక్కడ మళ్ళీ కర్ర పెట్టగానే అతడు అదొద్దు ఇంకో రంగు రావాలనుకోగానే అది వచ్చేస్తుందట. అలా ఆ పీటర్ గారు మనకు వివరిస్తున్నారు అన్నట్టు. తను అనుకున్న బొమ్మ సరిగా రాకపోతే దాన్ని మళ్ళీ మనసులో ఏకాగ్రం చేసి
ఆ కర్రతో అక్కడ తగిలించగానే అది మాయమైపోయి మళ్ళీ ఇంకొకటొస్తుంది. అయితే అతను మాట్లాడుతున్నది అక్కడ మాటలు వినిపిస్తున్నాయి పీటర్ గారికి. అతను మాట్లాడుతున్నాడు కానీ సరిగ్గా అర్థమవుతలేదట. అంటే అక్కడ మాట్లాడుతున్న పదాలు వేరుగా ఉన్నాయని జెప్పి అంటే చిత్రకారుడు ఆహ్, ఏ ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడతాడో ఇంకో చిత్రకారుడికి అర్థమవుతది. అంటే పెయింటింగ్ సంబంధించింది గదా! వాళ్ళందరికి వివరిస్తున్నాడు గదా! ఇగో ఇది, ఇది అని జెప్పి. ఒక చెట్టును సృష్టిస్తే చెట్టు అని, మరి పక్షి అయితే పక్షి అని, లేదంటే ఇంకా ఇలాంటివన్నీ గూడా అతను వివరిస్తున్నాడు. కానీ ఇతను మనకర్థం గాలేదు అని చెప్తున్నాడన్నట్టు. ఇంకా అతడు ఎలా ఆలోచిస్తున్నాడో ఆ బొమ్మ అనేది వచ్చేస్తూ ఉంది. ఆహ్, అక్కడ చేయాల్సిందల్లా ఏంటి అంటే మనసుని ఏకాగ్రం చేసుకొని ఆ ఎదురుగా ఉన్న కాన్వాస్ మీద ఏ ప్లేస్‌లో ఇప్పుడు ఒక ఆకాశంలాగా రావాలి అంటే ఆకాశం ఇక్కడ వరకు ఇక్కడ పైన. అక్కడ ఆ కర్రతో ఇట్లా అనగానే అక్కడ ఆకాశం. మరక్కడ పక్షి ఆకాశంలో ఎగురుతుంది గదా! అట్లా. కింద నీరు గావాలనుకుంటే అట్లా. ఆ కర్రతో ఆ ప్లేస్‌ని తలగగానే అతని ఆలోచన ప్రకారం అది సృష్టించబడుతుంది అంటున్నాడు. ఇలాంటి వాళ్ళంట గతంలో మరి భూమి మీద ఉన్నప్పుడు ఎంతో గొప్ప పెయింటర్లు. మళ్ళీ ఇక్కడికొచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకుంటారు. ఎక్కువ అభివృద్ధి చేసుకొని మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు గూడా మళ్ళీ ఇంకా ఈ జ్ఞానమంతా వాళ్ళ లోపల ఉండిపోతుంది. అప్పుడు ఇంకా ఇంకా ఉన్నత స్థితికి ఆ పెయింటింగ్‌లో గూడా ఇంకా హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌తో మంచి చక్కని పెయింటింగ్స్ ఎయగలడన్నట్టు. అయితే వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గూడా అందరూ వింటున్నారు గదా! వాళ్ళందరికీ జెప్తున్నాడు. ఇలా వెయ్యాలి, ఇలా వెయ్యాలని అందరికీ జూపిస్తున్నాడు. ఒక పెద్ద బొమ్మ పూర్తవ్వగానే మళ్ళీ ఇంకొకటి మొదలుపెట్టేసి అంటే ఏమంటుండంటే అతను హ్మ్. హ్మ్. పీటర్ గారు ఏమంటుండు, మరి ఒకవేళ ఆ ఆర్టిస్టు మరి తన మనసులోంచి ఆలోచన ఎళ్ళిపోయిందనుకో, ఎళ్ళిపోతే మరది మాయమైపోతుందా అని అడుగుతున్నాడు ఆచార్య గారిని. ఇప్పుడతను బొమ్మ గీయాలని గీస్తున్నాడు. ఇంకా అయిపోయింది. బొమ్మ అయిపోయిందని జెప్పి అతని ఆలోచన ఆగిపోయింది. ఆగిపోతే అది మాయమైపోతదా అంటే కాదు. అక్కడ చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ అక్కడుండి చూస్తున్నారు మరి. అంటే ఇతను బొమ్మేస్తున్నాడని వాళ్ళకు గుర్తుంది. ఆ బొమ్మ వాళ్ళ దృష్టిలో ఉంది గదా! అవతలి వాళ్ళందరూ చూసే గుంపులో గూడా ఆ బొమ్మ ఉంది. ఇప్పుడు ఒక పక్షి ఉంది. ఒక వయోలిన్ ఉంది. ఒక అడవి, చెట్టు ఇవన్నీ గూడా వాళ్ళు చూస్తున్నారు. అక్కడ చెట్టు ఉంది అని వాళ్ళ లోపల ఆలోచన ఉంది గాబట్టి అది అలానే ఉండిపోతుంది. అలా అందరి లోపల ఆలోచన తగ్గినప్పుడే అది మాయమైతుంది అని చెప్తున్నాడన్నట్టు. అంటే మళ్ళీ కొత్త ఆలోచనొచ్చి మళ్ళీ కొత్త బొమ్మ సృష్టించుకుంటారు. అట్లా అందరి లోపల ఆలోచన తగ్గేదాకా అది అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ చిత్రకారుడు వేస్తుంటే ఇంకా చాలా, చాలా చక్కగా ఉంది అని అతని ప్రతిభకు ముగ్ధుడవుతున్నాడన్నట్టు పీటర్ గారు. ఇంకా అక్కడ వాళ్ళంతా గూడా ఏంటి అంటే కొంతమంది నేర్చుకునే వాళ్ళుంటారు గదా! వాళ్ళు గూడా పెయింటింగ్ జేద్దామని జెప్పి వాళ్ళు గూడా ఆ కర్రతో ఇలా కాన్వాస్ మీద ఇలా అంటున్నారు. కాకపోతే అతడు ఫస్టు ఏసినతను ఎలా అయితే ఏసాడో అదే విధంగా ఏద్దామని ప్రయత్నం జేస్తున్నారు గానీ ఆహ్, అతను ఏసినంత స్పష్టంగా వీళ్ళకి రావట్లేదు. ఎందుకంటే మరి అతని లోపల ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ఆల్రెడీ అతడు పెయింటరు. మరతనికి ఏది, ఏంటి అనేది ఐడియా ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ అతనేసిన బొమ్మను చూసి ఏస్తామనుకుంటున్నారు కానీ, అందుకే కొంచెం వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అని అర్థమైందట. ఇంకక్కడి నుంచి గూడా వీళ్ళెళ్ళిపోతారన్నట్టు. ఇంకక్కడి నుంచి వెళ్తూ మళ్ళీ ఆహ్, ఇలాంటి పనులు చేసేవాళ్ళు చాలా మంది గుంపులు గుంపులుగా కనబడుతున్నారు. అంటే ఒకళ్ళక్కడ చేస్తుంటే వాళ్ళ చుట్టూ జనాలు చేరి ఉన్నారన్నట్టు. ఇంకా మెల్లగా వీళ్ళ ప్రయాణం ఒక లోయలో సాగుతుందట. అక్కడ సెలయేరు పారుతూ ఉందట. కొందరు గుంపుగా సెలయేరు చుట్టూ గూడా కూర్చుని ఉన్నారట. అంటే వాళ్ళేం జేస్తున్నారనేది అర్థం గాలేదట. ఇంక దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆహ్, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిత్రకారుడిని జూస్తూ ఉన్నారు గదా! అక్కడ గూడా ఇంకెవరైనా చిత్రకారుడు ఉన్నాడేమో అనుకుంటే కాదు. అక్కడేంటి అంటే ఆహ్, దగ్గరికి వెళ్ళే కొద్దీ ఒక ఆర్కెస్ట్రా లాగా సంగీతం వినిపిస్తుందట. ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా చాలా సంగీతం బాగా మృదు మధురంగా ఉందట. ఒక వ్యక్తి ఆ గుంపు మధ్యలో ఉన్నాడట. అంటే ఇప్పుడు ఫస్ట్ జూసిందేమో చిత్రకారుడు. ఇప్పుడిక్కడ సంగీతం వాయించేవాడిని జూస్తున్నారిక్కడ. అయితే అతన్ని జూస్తే పీటర్ గారికి చూసినట్టు అనిపిచ్చిందట. అంటే మరి ఇతన్ని జూస్తే నాకు చూసినట్టు అనిపిస్తుంది. మరి నేనెప్పుడు కలిసిన గుర్తు లేదు మరి. ఇతనెవరు అని మళ్ళీ ఆచార్య గారిని అడుగుతున్నాడు. అంటే అతను ప్రఖ్యాతి చెందిన జోమన్ స్ట్రాస్ అని చెప్తున్నారన్నట్టు.
అంటే చూడండి ఇప్పుడు మనము తెలుగులో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యము, పి సుశీల, ఘంటసాల ఇలా చెప్పుకుంటాం. అదే విధంగా వాళ్ళు అక్కడ జోమన్ శాస్ అతని పేరు, అతను కూడా ప్రఖ్యాతి చెందిన సంగీత విద్వాంసుడు అన్నట్టు. అతను ఒక బ్లూడా న్యూబ్ అనే పాట సంగీతాన్ని కూడా సృష్టించాడట. అది చాలా ఫేమస్ అయిందట. అది ఇప్పటికీ ఇంకా గుర్తుంది అని పీటర్ గారు అనుకున్నారు. అలాగే ఇంకా గుర్తుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, కొత్తగా కనిపెట్టడం అనేది. ఇంకా అక్కడ మంత్రముగ్ధుడైపోయి నిలబడి చూస్తూ ఉన్నాను అన్నట్టు. అలా చూస్తూ ఉన్నప్పుడు ఈ సెలయేరు ఏదైతే ఉందో సెలయేరుకి అవతలి తీరం మీద దృష్టి పడిందట పీటర్ గారికి. అక్కడ కూడా ఎంతో అందమైన ఒక దేవతలు అయితే ఎలా ఉంటారని ఊహించుకుంటామో అలాంటి అందమైన రూపాలు కనిపిస్తున్నాయట. అంటే వీళ్ళు ఆ మనకు పీటర్ గారు ఏమనుకుంటున్నాడంటే, ఆచార్య గారు చెప్పారు కదా ఇక్కడ దేవాలు అనే వాళ్ళు ఉంటారు అని. మొన్న జరిగిందంతా ఇలా ఉంటుంది దేవా సామ్రాజ్యం అని చెప్పాడు కదా, అది గుర్తొచ్చిందట. అంటే వీళ్ళు ఆహా దేవాలని చెప్పారు కదా, వాళ్ళు కూడా సంగీతం వాయిస్తూ ఉంటారని, అందుకే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అని ఆలోచిస్తున్నాడు అన్నట్టు. సమాంతర పరిణామం చెందుతున్న దేవాల ప్రపంచం ఉందని నీకు చెప్పాను కదా, దానికి చెందిన వాళ్ళే వీళ్ళు అని ఆచార్య గారు చెప్తున్నారు. అయితే మరి వాళ్ళు అక్కడుండి ఏం చేస్తున్నారు, మరి సెలయేటికి ఇటువైపు లేకుండా మరి అటువైపు ఎందుకున్నారని మళ్ళీ పీటర్ గారు అడుగుతాడు. అంటే వాళ్ళు నిజంగానే వేరే కోవకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చూడడానికి వేరుగా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా దేవతా సంబంధంగానే ఉంటారు. ఇంకా వాళ్ళు పరిణితి చెందే దశలో ఉన్నారు, పరిణామం చెందుతున్నారు అని చెప్తున్నారు. అయితే వాళ్ళ శరీరాలు కూడా హాస్టల్ పదార్థంతో తయారైనా కూడా మన హాస్టల్ శరీరాల కంటే తక్కువ సాంద్రతలో ఉన్నాయి కనుక వాళ్ళు అటువైపు ఉన్నారు. ఆ సంగీత దేవతలు అంటారే వీళ్ళు వాళ్ళలోని వాళ్ళే. ఆ సంగీత దేవతలు ఎప్పుడు పాడుతూనే ఉంటారు. అయితే వాళ్ళు కూడా సంగీతం పాడుతూ ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు అన్నట్టు. మరి ఇంకా అయితే ఇక్కడ పాడుతూ ఉన్నాడు కదా ఎవరు, ఒక వ్యక్తి పేరు చెప్పారు కదా, మరి అతనికి వాళ్ళు సహాయం చేస్తున్నారు. అంటే తాను అనుకున్న విధంగా సంగీతాన్ని ఆ బయటకు, అంటే తను ఏ విధంగా అనుకుంటున్నాడు ఆ మ్యూజిక్ బయటకు రావడం కోసము అక్కడి నుంచి వాళ్ళు ఇతనికి సహాయం చేస్తున్నారు అని చెప్తున్నాడు పీటర్ గారు. ఎంతో సంగీతము ఉంది అక్కడ, బాగా మంచి చక్కని సంగీతం వింటూ ఉన్నారు అన్నట్టు వీళ్ళు. ఈ వాళ్ళని చూస్తూ ఉన్నాడు ఇంకా పీటర్ గారు, గమనిస్తూ ఉన్నాడు. అంటే దేవాల ప్రపంచానికి చెందిన వాళ్ళు కానీ వాళ్ళని వర్ణించడానికి చాలా కష్టంగా ఉంది, చాలా అందంగా ఉన్నారు అని చెప్పు వివరిస్తున్నాడు. అలా చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆకారము ఒక పొగమంచు లాగా మారిందంట. ఇప్పుడు వీళ్ళు కూడా సెలయేరు దాటి అవతల తీరం మీదకి వెళ్ళిపోయారు. వాళ్ళను దగ్గరికి సమీపిస్తున్న కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతున్నారట. అంటే జంతువులు ఎలా అయితే ఒక అడవిలో మనుషులు వస్తూ ఉంటే దూరం వెళ్ళిపోతాయి, ఆ విధంగా వీళ్ళని చూసి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం భయపడట్లేదట. కానీ వీళ్ళతో మాట్లాడడానికి, వీళ్ళతో పలకరించే వాళ్ళకి ఏమి ఇష్టం లేదు. వాళ్ళు మౌనంగా వెళ్ళిపోతున్నారు అన్నట్టు. ఇంకా చూస్తూ ఉండగానే వాళ్ళందరూ కూడా మాయమైపోయారు. మళ్ళీ పీటర్ గారిని మళ్ళీ నా చేయబట్టుకో అని చెప్పి మళ్ళీ కదిలారన్నమాట. ఇంకా కొద్ది దూరంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చుట్టూ. ఆ మన భూమి మీద ఎలా అయితే చుట్టూ భూమి ఉండి భవంతి ఉంటుందో అదే విధంగా అక్కడ కూడా ఒక భవంతి చుట్టూ భూమి అంతా ఉందట. చుట్టూ అది చాలా అద్భుతంగా ఉందట. ఆ భవంతి కూడా అద్భుతమైన శిల్ప సౌందర్యము, వాస్తు సౌందర్యం అన్ని కూడా చూడగానే అర్థమవుతుందంట పీటర్ గారికి. చాలా అందంగా ఉంది అని చెప్పు. పెద్ద పెంచి కిటికీలు ఉన్నాయట. భవంతి చుట్టూ కావాల్సినంత స్థలం ఉంది. ఇంటి చుట్టూ పెద్ద పెద్ద లాన్లు ఉన్నాయి. ఇంకా దూరానికి వెళ్లే కొద్దీ అవి ఇంకా పల్లంలోకి పోతున్నట్టు అనిపిస్తుందట. ఒక ఎత్తైన గుట్ట మీద ఉందట ఆ ఇల్లు. పూల పొదలు అన్ని వైపులా ఉన్నాయి. దాదాపు 10 మైళ్ళ దూరంలో జాగ్రత్తగా చూస్తే సముద్రం కనబడుతోంది. చాలా అందమైన ప్రదేశము.
హ్మ్. చాలా ఆహ్లాదకరంగా ఉందట వాతావరణం కూడా. అయితే ఇక్కడ ఎవరుంటారో గదా! మరి ఎందుకుంటారో అని అనుకుంటూ ఉన్నాడన్నట్టు. ఇంకా వేగంగా వెళ్లి మళ్ళా ఆ డాబా మీద దిగుతారు. అక్కడ గూడా ద్వారంలోంచి లోపలికెళ్తారు. ఆ లోపల సామాను గూడా చాలా చక్కగా అమర్చి ఉందట. మళ్ళీ కూర్చోవడానికి కుర్చీలు గూడా ఉన్నాయట. అక్కడ హాల్‌లో చిన్న చిన్న చెట్లు, మొక్కలు, రోజా మొక్కలు గూడా చాలా ఉన్నాయంట. అంటే అవన్నీ సహజంగా కృత్రిమత్వం లేకుండా ఇప్పుడు మనం ఆహ్, పంట ఇప్పుడు చెట్లను వేస్తే పూలు సహజంగా ఎలా అయితే వస్తాయో, అక్కడ గూడా అదే విధంగా సహజంగా కనిపిస్తున్నాయి. అంటే హాస్టల్ ప్రపంచం గదా! మరి వీళ్ళ ఊహ ద్వారా సృష్టించబడితే అలా లేదు. ఇక్కడ ఎలా ఉంటదో సహజమైన చెట్లు, సహజంగా పూలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి అని చెప్తున్నాడన్నట్టు. ఇంకా అక్కడి నుంచి ఒక ద్వారం గుండా ఒక తలుపు తీసుకొని లోపలికెళ్తారు. అక్కడ గూడా ఒక సంగీతం వినిపిస్తుంది. ఇంకొకతను అక్కడ పెద్ద పియానో ముందు కూర్చుని ఉన్నాడు. అతను గూడా మరి సంగీతం వాయించడంలో బాగా నిష్ణాతుడై ఉన్నాడు అని అర్థమవుతుంది చూడగానే అని అనుకుంటున్నారు. అతను వాయించే వాయిద్యాన్ని గూడా చక్కగా విని ముగ్ధులైపోతున్నారు వీళ్ళు. అక్కడ కూర్చోవడానికి గూడా కుర్చీలున్నాయట. అంటే చూస్తే కూర్చుందాం అనిపించేంత బాగున్నాయట అవి. ఇంకా అతను ఒక పావుగంట సేపు అతను సంగీతం వింటూ ఉన్నారన్నట్టు. విన్నా కొద్దీ మళ్ళా ఆహ్, సంగీతం వాయించే అతని సంగీతం ఎలా ఉందంటే పీటర్ గారికి అది వింటూ ఉన్న కొద్దీ గుర్తొచ్చిందేంటి అంటే ఒకతను చే చోపిన్ ప్రిల్యూడ్స్ అని ఒకతను గుర్తొచ్చాడట. అంటే అతను వాయిస్తున్నట్టుగానే ఉంది. అంటే భూలోకంలో ఇప్పుడు మరి ఏఆర్ రెహమాన్ అని గాని, మనము చక్రి గారని అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు గదా! మనం ఒక మ్యూజిక్ వినగానే ఇది పలానా మ్యూజిక్ డైరెక్టర్ వాయించాడని ఎలా గుర్తుంచుకుంటామో, అలానే అక్కడ పీటర్ గారికి గుర్తొచ్చిందంట. అంటే ఇంగప్పుడు అవును ఈయన చోపిన్ గారా అని అడుగుతాడన్నట్టు మళ్ళీ ఆచార్య గారిని. అవును అని జెప్తున్నాడు. అంటే అతను బతికున్నప్పుడు గూడా ఇదే పని జేసేవాడు కదా! కానీ అక్కడేంటి అంటే శరీరము సున్నితంగా, నాజూగ్గా మరి బలహీనంగా ఉండేది. కానీ ఇక్కడ అలాంటి ఏమి ఏమి అంటే శక్తి గూడా అవసరం లేదిక్కడ. అంటే అతను ఊహ ద్వారా అన్నీ జేయగలడు గాబట్టి, ఇప్పుడు జీవితం ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది భూమి మీద ఉన్నప్పుడేమో భౌతిక శరీరంతో ఉన్నప్పుడు అనారోగ్యం అనేది శరీరానికి. కానీ ఇక్కడ అనారోగ్యం అనేది ఉండదు. అలసట అనేది లేదు. అనారోగ్యము లేదు. ఆకలి, దప్పికలు లేవు. అందుకే అతడు ఏదనుకుంటే అది చక్కగా ఎంతసేపైనా పాడగలడు. ఇంకా కొత్తగా సృష్టించగలడు. ఇంకా కొత్త కొత్తగా సృష్టిస్తూ మళ్ళీ అక్కడ గూడా కచేరీలు జరుగుతూ ఉంటాయట. ఆహ్, కచేరీలకెళ్ళడం గూడా పెద్ద కష్టం గాదు. ఇక్కడ గూడా కచేరీలు జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకా సంగీతకారుడు నీకు గనక నిజంగా ఆసక్తి ఉంటే, ఆ సంగీతకారుడు నాదం ద్వారా వ్యక్తపరుస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలన్న మనసు ఉండాలే కానీ, అది కష్టం కాదు అని చెప్తున్నాడట పీటర్ గారు. పీటర్ గారికి ఆచార్య గారు ఏమంటున్నాడు? నీకు గనక సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు అతను వాయిస్తున్నాడు. అతను వాయిస్తున్నప్పుడు నువ్వు ఊహించుకోవచ్చు ప్రకృతి సౌందర్యాన్ని. అంటే ఇప్పుడు చక్కని నది తీరాన కూర్చున్నట్టు, అందమైన చెట్లు, మరి అక్కడ పక్షులన్నీ అంటే ఇలా దృశ్యం గూడా మనము అతని సంగీతం ద్వారా మనం గూడా ఒక దృశ్యాన్ని ఊహించుకోవచ్చు అని చెప్తున్నాడండి. చోపిన్ ఇంకా పరిశీలనగా చూశాడట. ఇంకా అతను భౌతిక లోకంలో చూసిన అతనికి ఇక్కడ ఆయనకి పోలికలు లేవు అని అనుకుంటున్నాడన్నట్టు. కాసేపు అయిన తర్వాత ఇంక అతను వాయించడం ఆపేసి వీళ్ళ వైపు తిరిగాడట. అంటే వీళ్ళు ఉంటే అతనేమి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే చాలా మందక్కడ ఇలా వాయిస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి వినడం అదంతా అలవాటు. అంటే వీళ్ళు సంగీత ప్రియులని గ్రహించాడన్నట్టు. ఇంకప్పుడు తను నేను నేనేదైతే నా సంగీతం ద్వారా నేనేమి వ్యక్తపరచాలనుకుంటున్నాను అనేది విషయం వీళ్ళకిద్దరికీ వివరంగా వివరిస్తాడట. అంటే శృతి సమ్మేళనంలోను అంటే శృతి స్థాయిని పెంచుతూ, హెచ్చుతగ్గులు జేస్తూ ఇలా చేయడం ద్వారా అందమైన తోటలకు సంబంధించిన వర్ణనలుంటాయి నా సంగీతంలో అని వీళ్ళకి వివరిస్తున్నాడన్నట్టు. ఇంకా అంటే మళ్ళీ మనం ఒక సెలేట్ దగ్గర గూర్చొని మన పాదాలు అందులో పెట్టినప్పుడు, ఆ నీళ్ళలో కాళ్ళుంచినప్పుడు ఆ నీళ్లు పారుకుంటూ వెళ్తూ ఉంటాయి. అలాంటి అనుభూతి గూడా నేను ఈ సంగీతం ద్వారా సృష్టించగలను అని చెప్తున్నాడన్నట్టు. అదే విధంగా ఆ సెలయేరు 2 చక్కటి తోటల మధ్య ప్రవహిస్తూ ఉండాలి. అలా ఒక చిత్రకారుడు ఎలా అయితే ఒక బొమ్మను వేస్తే తన ఊహ ద్వారా బొమ్మను వేసి, తను సంగీతం ద్వారా అలాంటి దృశ్యాన్ని నేను క్రియేట్ జేసుకుంటాను నా సంగీతం ద్వారా అని చెప్తున్నాడన్నట్టు.
అంటే సంగీత కళా దృష్టి ఉన్నదనుకుంటున్నాను కానీ ఈ పీటర్ గారు ఏమంటారంటే ఇప్పటిదాకా నాకు సంగీతం అంటే ఇష్టము, నాకు సంగీతం గురించి తెలుసు కానీ ఇతను చెప్పిన తర్వాత అంటే అంతగా అతను మమేకమయ్యి ఆ తన్మయత్వంలో దాన్ని ఆ ఆ సంగీతంలోనే ప్రకృతి అందాలను చూస్తున్నాడు కదా. అంటే నేను అందులో అసలు ఏమా ఒక చిన్న పర్సెంట్ కూడా కాదు. నాకు ఆ కళా దృష్టి లేదు. నిజంగా నేను ఆ నాకు సంగీతం అంటే ఇంట్రెస్ట్ అనుకున్నాను కానీ ఇతను చెప్పిన మాటలు విన్న తర్వాత అంటే అలాంటి ఊహలు కూడా మనం చేయాలి. ఆ సంగీతం వింటూ ఒక అందమైన దృశ్యాలను ఊహించుకోవడం కూడా. నాకు తెలిసింది జ్ఞానం చాలా చిన్నది. సంగీత జ్ఞానం నేను ఉందనుకున్నాను కానీ నాకు తెలిసిన సంగీత పరిజ్ఞానం ఏమాత్రం లేదు అతను చెప్పిన మాటలు విన్న తర్వాత అని అనుకుంటున్నాడు అన్నమాట. ఇంకప్పుడు నిర్ణయించుకుంటాడు నేను గనక చనిపోతే ఈ శరీరం విడిచిపెట్టిపోతే అప్పుడు నేను సంగీత అధ్యయనమే చెయ్యాలి, నేను ఇక్కడ సంగీతం నేర్చుకోవాలి, సంగీత సాధన చేయాలని నిర్ణయం చేసుకున్నాడు పీటర్ గారు. ఇంకా అక్కడ ఎంత నిశ్శబ్దంగా వచ్చి వచ్చి కూర్చున్నారో మళ్ళీ అలాగే వెళ్ళిపోయారు అన్నట్టు. ఇంకా ఆ ఆ గది తలుపులు మూసేసి ఇక యువతలకి రాగానే వీళ్ళకి ఆ సంగీతం ఏమి వినిపించడం లేదు. మళ్ళీ ప్రకృతి బయట పక్షుల కోకువ రాగాలు, రంగురంగుల పిట్టలు బయట తోటల లోపలనే కదా ఇంట్లల్లో కూడా ఎగురుతున్నాయట పిట్టలు. ఇళ్ళ లోపల కూడా ఎగురుతున్నాయట. ఆ పెద్ద ఇల్లు కూడా ఒక ఇక్కడ హాస్టల్ స్థాయిలో అది ఒక పెద్ద స్కూల్ అట. ఇప్పుడు పెద్ద భవన్స్ అని చెప్పుకున్నారు కదా, అది ఒక స్కూల్ అన్నట్టు. అందులో ఇప్పుడు సంగీతం నేర్చుకునే వాళ్ళు, పెయింటింగ్స్ అంటే అక్కడ అన్ని కళలు నేర్పించబడతాయి. నేర్చుకునే వాళ్ళు ఉంటారు, నేర్పించే వాళ్ళు ఉంటారు అన్నట్టు. మళ్ళీ ఇక్కడ రాత్రి పగలు ఉండదు, అలసట ఉండదు కానీ ఎవరికి ఇష్టం ఉన్నంత సేపు వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. భూమి మీద అయితే ఇప్పుడు రాత్రి ఏంది నిద్ర వస్తుందని, ఆకలిస్తుందని ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ అలాంటి అవసరాలు ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు మొత్తం దాని మీదనే టైం అనేది కేటాయించి వాళ్ళు చేయాలనుకున్నది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమంటాడంటే ఆచార్య గారు, ఆ, నాకు కొంచెం పని ఉంది, మరి నేను కాసేపు అలా బయటకు వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడ ఎంతసేపు కావాలంటే అక్కడ, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, నిన్ను ఎవ్వరు ఆపరు, నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ గదులన్నీ తిరిగి చూడు. నీకు నిరాదరణ ఎదురవ్వదు అనుకుంటున్నాను, నిరాశపరచదు అనుకుంటున్నాను. కొంచెం సేపు నేను బయటకు అలా వెళ్ళి నా పని అయిపోగానే నేను వచ్చేస్తాను అని చెప్పి, ఒంటరిగా ఉన్నావని ఏం ఫీల్ కాకు, నీకేం బోర్ కట్టదు అని చెప్తున్నాడు. చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అంటే నేను బయట నుంచి వచ్చేటప్పుడు ఒక మూడంతస్తుల మేడ అని ఆ, గుర్తుకొచ్చింది అన్నట్టు. అయితే ఇంకా మూడు అంతస్తులు ఉంటాయి కదా, వీళ్ళు ఒక కింది అంతస్తులోనే ఉన్నారు కదా. సరే ఆచార్య గారు చెప్పారు కదా, మిత్రుడు అనుకోడు. ఇప్పుడు ఆచార్య గారిని వదిలేసి మిత్రుడు అని పిలుచుకుంటున్నాడు కదా. నా మిత్రుడు చెప్పినట్టుగానే నేను ఇంకా పైన గదుల్లో కూడా వెళ్ళి చూస్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఆ ఒక గదిలో ఏంటి అంటే ఒక శిల్పి, ఆ శిల్పాలు చెప్తూ ఉంటారు కదా, శిల్పి ఉన్నాడు అక్కడ. వాళ్ళ శిష్యులతో కలిపి వాళ్ళకి చెప్పుకుంటూ వివరిస్తూ ఆ శిల్పాలు చెప్తూ ఉన్నాడు అన్నట్టు. ఇతను నిలబడి వింటున్నా కూడా వాళ్ళు ఎవరేమి అభ్యంతరం పెట్టలేదు. ఇంకొక గదిలో ఇంకో నలుగురు కూర్చుని వయోలిన్ ప్రాక్టీస్ చేస్తున్నారట. ఇంకొక గదిలో ఒక ఒంటరిగానే కూర్చుని ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్నాడు ఇంకొక అతను. ఇలా ఒక్కొక్క గదిలోకి వెళ్ళి చూస్తూ ఉన్నారు అన్నట్టు. మళ్ళీ భూమి మీద ఇప్పుడు విద్యార్థులు టెన్షన్ పడడము, సరిగా రాకపోతే ఆ ఉపాధ్యాయులు తిడతారు కొడతారు టెన్షన్ అక్కడ లేదన్నట్టు. అక్కడ కూడా ఆ గురువు చెప్పింది విని సేమ్ అదే ఊహించుకోగానే వీళ్ళకి వచ్చేస్తది కదా. అందుకే అక్కడ అలాంటి టెన్షన్ కూడా వాళ్ళ లోపల కనిపించలేదు, నేర్చుకునే వాళ్ళలో కూడా ఆ టెన్షన్ అనేది కనిపించలేదని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఇంకొక మేడ మీదకి వెళ్ళాడు అన్నట్టు, ఇంకో అంతస్తులోకి. అక్కడ ఒక తలుపు తెరిచాడట. ఆ భూమి మీద లాగానే మరి ఇక్కడ కూడా ఆ తలుపు తెరిచి వెళ్ళాల్సి వచ్చిందట అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ గదిలో మామూలుగా అయితే అసలు శరీరంతో తలుపు తెరవకుండానే తలుపుల మధ్యలోంచి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఇక్కడ ఆ తలుపు తెరవాల్సి వచ్చింది. అది ఆశ్చర్యం అనిపించిందట అతనికి. అక్కడ ఒక పెద్ద పియానో వాయించడానికి ఒక పియానో మూత తెరిచి ఉందట. దాని ముందు ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె చేతిలో సంగీతం రాసి ఉన్న కాగితం ముక్క పట్టుకొని చదువుకుంటూ ఆమె ఎలా వాయించాలనేది దాన్ని ప్రాక్టీస్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ పీటర్ గారు గదిలోకి అడుగు పెట్టగానే
ఆమె తలెత్తి చూసిందట. చూసేసరికి ఆమెను చూడగానే గుర్తొచ్చిందట ఎవరు అని. అది తన గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు. భౌతిక లోకంలో ఉన్నప్పుడు డాఫ్నీ హిల్లియర్ అని పీటర్ గారి గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు. ఫస్ట్ టైము 1935 సంవత్సరంలో ఆమెను కలుసుకున్నాడట గోల్ఫ్ క్లబ్ లో. అలా వీళ్ళు గోల్ఫ్ ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి బాగా తెలిసిన వాడు తీసుకొచ్చి పరిచయం చేశాడు ఇద్దరికి, ఒకరితో ఒకరికి. ఇంకా సెలవు పెట్టి వెళ్ళినప్పుడల్లా తను ఆమెను కలుస్తూ ఉండేవాడు అన్నట్టు పీటర్. అలా వాళ్ళిద్దరు కూడా సన్నిహితులు అయ్యారట. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకొని ఆ అంటే వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ప్రేమిస్తున్నాము అనే ఫీలింగ్ లో కూడా ఉన్నారు కానీ బయటపడలేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని పీటర్ గారు కూడా చాలా సార్లు అడగాలనుకున్నాడట కానీ అడగలేకపోయాడు. ఎందుకంటే అతనికి ఇంకా ఉద్యోగం అనేది లేదు. మరి పెళ్లి చేసుకుంటే భార్యను పోషించి మరి పిల్లలు వాళ్ళందరినీ పోషించే శక్తి లేదు కదా. ఆ శక్తి వచ్చిన తర్వాత వాళ్ళ పోషణకు అవసరమైనంత డబ్బు నాకు వచ్చిన తర్వాత అడుగుదామని చెప్పి అతను ఊరుకుంటాడు అన్నట్టు. అని అప్పుడు ఉద్యోగరీత్యా మళ్ళీ అతను ఆ, శ్రీలంకకు వచ్చేసాడ. మధ్య మధ్య ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళట. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందట, ఆమె చనిపోయిందని చెప్పి ఉత్తరం వచ్చిందట. అప్పుడు చాలా బాధపడ్డాడట. ఇంకా వాళ్ళ తల్లికి కూడా మళ్ళీ ఉత్తరం రిప్లై ఇచ్చాడట. కానీ ఇప్పుడు అదంతా గుర్తొస్తుంది మేము చూస్తే. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ, డాఫ్నీ ఇక్కడ ఉంది అనేది ఆ చూడగానే గుర్తొచ్చింది అన్నట్టు. ఇప్పుడు సజీవంగా చూస్తున్నట్టుగానే తన తమ్ముని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉందో ఈమెను కూడా ఇప్పుడు సజీవంగా ఉన్నట్టుగానే కనిపించింది. ఇంకా ఆనందంగా ఉంది ఆమె. సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. తీస్- ఉం. ఒక్క నిమిషం. తీసుకో 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 తొందరగా. ఏమైంది? అయితే నిజంగా నువ్వేనా అని అడుగుతున్నాడు డాఫ్ని. నిజంగా నువ్వేనా అంటే అవును నేనే. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మరి నువ్వు నువ్వు చనిపోలేదు కదా, నువ్వు బతికే ఉన్నావు కదా, ఇక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగితే ఆ జరిగిందంతా వివరిస్తాడు అన్నట్టు. చార్లెస్ చనిపోవడము, ఇతను బాధపడుతూ ఉంటే ఇట్లా ఆచార్య గారు రావడము ఇవన్నీ వివరిస్తాడు అన్నట్టు. ఇంకప్పుడు ఇద్దరు అప్పుడు బతుకున్నప్పుడు డార్లింగ్ అని పిలుచుకునే వాళ్ళట. ఇప్పుడు కూడా అట్లనే ఆమె డార్లింగ్ అని పిలుస్తూ ఉంటే ఇంకా మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి అన్నట్టు. అయితే ఇక్కడ మళ్ళీ ఏమంటుండంటే ఇప్పుడు తను తను కూడా సొంతగా ఆచార్య గారు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా ప్రయత్నం చేశాను సొంతగా ఇక్కడికి రావడానికి. కానీ మొదటి హాస్టల్ ప్రయాణంలో గుర్తుంది కానీ మిగతా ప్రయాణాల్లో నేను ఏమీ గుర్తుంచుకోలేకపోయాను. నేను కష్టపడినా కూడా ఫలితం అనేది లేదు. మరి ఇప్పుడు నాకు నీతో మాట్లాడింది భవిష్యత్తులో మరి ఆ మళ్ళీ ముందు ముందు నిన్ను కలుస్తూ ఉంటాను కదా. నిన్ను కలిసినప్పుడు నీతో మాట్లాడితే ఇవన్నీ గుర్తుండాలి నాకు. అలాంటి అలా నా కోరిక ఇప్పుడు నీతో ఇక్కడ కూడా నీతో మాట్లాడిన మాటలు నిన్ను చూసిన జ్ఞాపకాలన్నీ నాకు గుర్తుండాలి. ఉంటదో ఉండదో అని అని చెప్తున్నాడు అన్నట్టు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడే మళ్ళీ ఆచార్య గారు వచ్చేసారు. మీరిద్దరు కలుసుకున్నారన్నమాట అంటే ఎక్కువసేపు నిన్ను వదిలేస్తే ఆమెను కలుస్తావని అనుకున్నాను. నువ్వు డాఫ్నీని కలవడం మంచిదే అయింది. ఆమె వల్ల నీకు చాలా సహాయమే అందుతుంది అని చెప్తున్నాడు అన్నట్టు. నీకు చాలా సహాయమే అందుతుంది. మీ ఇద్దరికి కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంది కదా. అప్పుడు భౌతికంగా ఉన్నప్పుడు ఆమె చనిపోయిందని నువ్వు బాధపడ్డావు. ఇప్పుడు నీకు సులభం. ఇప్పుడు ఈమెను చూసావు కాబట్టి నువ్వు ఇక్కడ కూడా రావచ్చు. నువ్వు గుర్తు చేసుకోగా ఇక్కడికి వస్తావని చెప్తున్నాడు అన్నట్టు. నీ మనసులో ఈ ప్రదేశాన్ని నిలుపుకో. ఈ డాఫ్నీని ఇప్పుడు ఇక్కడ ఎలా చూస్తున్నావో అలా గుర్తుంచుకో అని చెప్పి చెప్తున్నాడు అన్నట్టు. ఆ అంటే ఒక ఆలోచన చేసుకోగానే నువ్వు ఇక్కడికి రాగలవు. ఆలోచన శక్తివంతమైనది. ఆ ఒక ఏకాగ్ర స్థితిలో ఉండే ఆలోచన చేసినప్పుడు దానికి ఆటంకాలు అనేటివి రావు. అందుకే చూడండి మరి మనం ఎప్పుడు పాజిటివ్ ఆలోచన అంటే ఎలా అయితే ఇప్పుడు బతుకున్నప్పుడు కూడా అంతే కదా, మన భౌతిక జీవితంలో సృష్టించబడుతుంది. మరి అందుకే మన ఆలోచనలు సరైన విధంగా ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు చేయరాదు అనేది ఏదైనా మంచి ఊహించుకోవాలనేది.
అంటే ఇప్పుడు డాఫ్ని మీద నీ ఆలోచనలు లగ్నం కాగానే నువ్వు ఆ నీ శరీరాన్ని వదిలి ఇక్కడికి వచ్చి డాఫ్నిని కలవడానికి అంత తేలిక కాదు. ఎందుకంటే మొదటి తలం నుంచి మూడో తలానికి రావాలి. ఇప్పుడు మొదటి తలం నుంచి రెండో తలానికి వచ్చినప్పుడు అక్కడ సాంద్రత మారుతుంది. మళ్ళీ రెండో తలం నుంచి మూడో తలానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ సాంద్రత మారుతుంది. అయితే ఇప్పుడు నేను నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చావు కాబట్టి నువ్వు ఈజీగా రాగలిగావు. కానీ ఉమ్, నీ సంకల్పాన్ని ఉపయోగించి చేరుకోవాలంటే అంత పెద్ద కష్టం కాదు. కానీ డాఫ్ని ఇక్కడికి మళ్ళీ మూడో తలం నుంచి రెండో తలంకి రావాలంటే కూడా సాధ్యం కాదు అని ఇంకా ఏం చెప్తున్నాడంటే, నీకు ఇంకా కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువగా తెలియదు. మీ సంబంధాలను చాలా మటుకు నిలిపేది అదే. మీ పరిణితికి చాలా అవసరమైన అవకాశాలను అదే ఇస్తుంది ఈ కర్మ సిద్ధాంతం. అంటే మరి కార్యకారణ సంబంధం అంటారు, కారణ పరిణామ ఫలితము అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. భౌతిక స్థాయిలో మనం చేసిన ప్రతి మాట, ప్రతి ఆలోచన, ఆ అంటే మనం చేసే పనులు, కర్మలు అవన్నిటి వల్ల కూడా మళ్ళీ మనము ఇక్కడ కూడా ఇప్పుడు డాఫ్నిని మళ్ళీ నువ్వు పొందావు అంటే నువ్వు అక్కడ ప్రేమించావు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నావు. అక్కడ నీ ప్రేమ సఫలం కాలేదు. ఆ లోకంలో పెళ్లి జరగాల్సింది కానీ జరగలేదు. ఎందుకంటే మీరిద్దరు కూడా ఒకరు బయటపడలేదు, మీ లోపల మీరే ఉంచుకున్నారు. ఇప్పుడు ఒక మనిషి ప్రేమలో పడినట్టు ఊహించుకున్నా కూడా ఆ ఇక్కడ ఏది ఇవ్వదలుచుకున్నాడు సాధ్యం అవుతుంది అంటే ఉమ్, అంటే ఆ ప్రేమను పంచాలనుకుంటాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు డాఫ్నితో తిరగడము, మరి ఒకరితో ఒకరు సహకరించుకుంటూ చేయాలనుకుంటే కూడా చెయ్యొచ్చు. కానీ నువ్వు సూక్ష్మ శరీరంతో రావాల్సి ఉంటుంది. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఏంటి అంటే, ఇప్పుడు మన ఇద్దరు భార్యాభర్తలు కానీ ఒక ఇద్దరు లవర్స్ కానీ ఆదర్శ భాగస్వాములు అంటే ఒకరిలో ఒకరు ఇద్దరికి కూడా అదే అభిప్రాయం ఉందనుకో. ఇప్పుడు భార్యాభర్తల విషయంలో ఎలా అయితే మనకు అంతకుముందు చెప్పారు కదా, వాళ్ళిద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చి జీవించాలనుకుంటే ఎలా అయితే జీవించగలరో, ఇప్పుడు మీరు కూడా మీకిద్దరికి ఆ కోరిక ఉన్నట్టయితే నువ్వు కూడా రోజు రాత్రి ఇక్కడికి వచ్చి డాఫ్నిని కలుసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఇట్లా మీరిద్దరు ఒకరికొకరు అన్ని విధాలా సహాయపడడానికి చాలా సంసిద్ధంగా ఉంటారు. ఆ మీ అంటే నేను దీన్ని అంగీకరిస్తున్నాను. కాకపోతే నేను నిన్ను ఉద్దేశపూర్వకంగా తీసుకురాలేదు. ఇది నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే కర్మ సిద్ధాంతం యొక్క ఉద్దేశం. అంటే మరి విశ్వంలో జరిగేదంతా ఎక్కడైనా కూడా కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది కదా. ఆ విశ్వ ప్రణాళిక ప్రకారమే నువ్వు వచ్చావు అని చెప్తున్నాడు అన్నట్టు. విధి నిర్ణయమే మీ ఇరువురి కలయికకు సాధ్యమైంది, అలాంటి పరిస్థితుల్ని సృష్టించింది అని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. అంటే భగవంతుడి యొక్క లీల చూడు ఎంత అద్భుతమైంది కదా. ఇప్పుడు చార్లెస్ చనిపోయాడని బాధపడ్డావు, మరి చార్లెస్ చనిపోకుండా ఉంటే నువ్వు ఈ హాస్టల్ లోకాలు ప్రయాణం చేసేటవి కాదు, హాస్టల్ గా వీళ్ళని కలిసేటువంటి డాఫ్ని కూడా కలుసుకునేవాడివి కాదు. ఇప్పుడు ఆ చార్లెస్ చనిపోయాడు కాబట్టి నీకు ఇప్పుడు ఆ చార్లెస్ తో బాధపడుతూ ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఈ డాఫ్ని కూడా కలుసుకున్నావు. ఇదంతా కూడా ఒక పరిణామ ప్రణాళిక. అంటే నువ్వు ఎదగడానికి ఆ పరిణామ ప్రణాళిక ఇది. అలాగే తను నేర్చుకున్నది మళ్ళీ ఇతరులకు అందించడానికి కూడా మరి ఈ పుస్తకం అలానే వచ్చింది కదా మనకి. అంటే ఆ విశ్వ ప్రణాళిక ప్రకారం ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. ఇలా వాళ్ళిద్దరు కలిసి హాస్టల్ ప్రయాణం చేసిన వివరాలన్నీ కూడా మళ్ళీ నీకు గుర్తుంటాయని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఆ, అంటే నీకు ఇంకా మరి బాగా గుర్తు పెట్టుకోవాలి, అలాంటి జ్ఞాపకం ఉండాలంటే నువ్వు ఎంతో సాధన చేయాల్సి ఉంది. ఇప్పుడు చూడండి, మనం కళలు వస్తున్నాయి అనుకుంటాం, మనకు కొన్నిసార్లు గుర్తుంటాయి, కొన్నిసార్లు గుర్తుండవు. ఎందుకు అంటే మరి మనం ధ్యానం చేసి ప్రశాంత స్థితిలో ఉండి ఎక్కువగా ఆ అంటే ఒక ధ్యానంలోనే కాకుండా మరి మన రోజు జరుగుతూ ఉన్నప్పుడు కూడా మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన ఆత్మ ప్రశాంతంగా ఉందా, శూన్య స్థితిలో ఉంటే మనకి ఏదైనా మంచిగా గుర్తుంటది. కేవలం ధ్యానం చేసినప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉండి ధ్యానం నుంచి బయటకు రాగానే మరి 100 రకాల ఆలోచనలు చేస్తూ మన మైండ్ ను అటు ఇటు పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆ ఈ భౌతికానికి సంబంధించి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు గుర్తుండయి. ఎప్పుడైతే నేను ఆత్మను,
ఆత్మతో కనెక్టివిటీ ఉంటూ భౌతికానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, అంటే ఈ పనులు చేయాలి, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. కానీ ఎప్పుడైతే వీటికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన ఆత్మతో, అంటే ధ్యానంలో ఉన్నా లేకున్నా మనం రమిస్తూ ఉంటారంటారు కదా, ఆత్మతో రమించడం అని. అలాంటప్పుడు ఈ సూక్ష్మ శరీరాలు కూడా చక్కగా గుర్తుంటాయి. అందుకే కళలు కూడా ఒక్కొక్కసారి గుర్తుంటాయి మనకు, ఒక్కొక్కసారి గుర్తుంటాయి. అంటే మన సాధన బట్టే ఏదైనా సాధ్యం. అంటే నువ్వు ఇంకా తొలి దశలో ఉన్న విద్యార్థివి కదా, నువ్వు ఈ రాత్రి ఏమేమి చూసావో గుర్తుంచుకున్నా నేను నీకు సహాయం చేస్తాను. ఈ రాత్రి జరిగినవన్నీ నువ్వు రాశాక అప్పుడు నీకు అర్థమవుతుంది అని, ఇంకా నువ్వు చేసిన పనులు ఆ జ్ఞాపకాలన్నీ నీ భౌతిక శరీరం మెదడు లోపల కణాల లోపలికి నేను పంపిస్తాను అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే నేను నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ నువ్వు కూడా నిరంతర స్పృహ ఉండాలి. ఆ రోజంతా కూడా నువ్వు రోజంతా ఏం పనులు చేస్తలేదు, నీకు కూడా నిరంతర స్పృహ అనేది ఉండాలి. అది కూడా చాలా అవసరము. అంటే నువ్వు భౌతిక ప్రపంచంలో బాగా ఇష్టపడిన వ్యక్తిని ఇక్కడ కలుసుకున్నావు. అది కూడా గుర్తుంచుకొని నువ్వు ఆ మళ్ళీ నువ్వు ఇక్కడికి రావడానికి నీకు డాఫ్నే కూడా సహాయం చేయగలదు అని చెప్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే తను ఇక్కడ చాలా సంవత్సరాలు ఈ హాస్టల్ స్థాయిలో నివసించింది కదా. ఆ హాస్టల్ స్థాయిలో ఏం చేయగలుగుతాము, ఏది సాధ్యమవుతుంది అనేది ఆమెకు బాగా చక్కగా తెలుసు. నువ్వు నీ రాత్రిపూట నీ భౌతిక శరీరాన్ని వదిలి బయటకు వచ్చినప్పుడు నువ్వేం గుర్తుంచుకోవాలనే ప్రయత్నం నువ్వు కొనసాగించాలి. అదే విధంగా అంటే భౌతిక శరీరంతో ఏంటి, ఇల్లు, మరి అక్కడ ప్రదేశము, ఊరు, గ్రామం, పట్టణం. కానీ ఇప్పుడు ఏంటి అంటే రెండవ ఉనికి, అంటే ఇక్కడ చూసింది ఇప్పుడు గుర్తుంచుకోవాలి. ఇక్కడి తలంలో నువ్వు ఏదైతే చూస్తున్నావో అది కూడా గుర్తుంచుకోవాలి. రెండు రెండు తలాలై నీకు గుర్తుండాలి అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్ అంటే మరి కొంచెమే ఉంది. ఓకేనా? మీరు టైం తీసుకోవచ్చా కొంచెం మేడం? చెప్పండి ఉంటారా? మేడం. ఉమ్. ఇంకప్పుడు డాఫ్ని కూడా మరి ఆచార్య గారి వైపు తిరిగి ఏమంటుందంటే, ఆచార్య నేను ఇప్పుడు హెన్రీకి చాలా ఉపయోగపడగలుగుతాను అన్నారు కదా, మరి ఇంతకు ముందు అతనితో మరి నాకు లింక్ ఎందుకు ఏర్పడలేదని అడుగుతుంది అన్నట్టు. మరి మూడో తరానికి వచ్చిన తర్వాత కూడా నేను ఎంతో ప్రయత్నించాను ఆ అతని దగ్గరికి. అంటే ఇప్పుడు ఫస్ట్ చనిపోయి వచ్చినప్పుడు ఏం చేస్తారు, భౌతిక వాళ్ళ మీద ఇప్పుడు కుటుంబం పట్ల వ్యామోహముని మళ్ళీ అక్కడికి వెళ్ళడము కలవడం సాధ్యం అవుతుంది కదా. అప్పుడు కూడా డాఫ్ని ప్రయత్నం చేసింది అన్నట్టు. అంటే పీటర్ ని కలుసుకునేందుకు ప్రయత్నం చేసింది. మొదటి తలంలో ఉన్నప్పుడు, చనిపోయి వచ్చి మొదటి తలంలో ఉన్నప్పుడు ఎంతో ప్రయత్నం చేసినా గానీ అతని మీద నా ప్రభావం అనేది పడలేదు. అదే ఎందుకు అలా, మరి ఇప్పుడు ఇలా సాధ్యమైందంటే ఆ అప్పుడు పీటర్ గారు అంటే మీరు ఆచార్య గారు ఎలా తెలుసు నీకు, మీరిద్దరు ముందే పరిచయమా అని అడుగుతున్నాడు. అంటే అప్పుడు నాకు ఆచార్య అంటే మీ పేరు ఆచార్య అని పిలుస్తారా ఇక్కడ అని మళ్ళీ పీటర్ అడుగుతున్నాడు అన్నట్టు. అంటే అవును, అంటే నా పేరులో ఒక భాగము. ఇక్కడ హాస్టల్ స్థాయిలో తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇతడు భూలోకానికి ఇక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు కదా, ఇతని గురించి ఇతను ఆచార్య అని పిలుస్తారు, గురువుగా పిలుస్తారు అన్నట్టు. ఇంకా నువ్వు కూడా నీ ఇష్టం, నువ్వు కూడా పిలవాలనుకుంటే పిలవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ పేర్లు ముఖ్యం కాదు. మళ్ళీ డాఫ్ని అడిగిన దానికి సమాధానం ఇస్తున్నాడు. మరి నువ్వు ఎందుకు అతన్ని కలుసుకోలేకపోవడం అంటే, అతను ఆధ్యాత్మికంగా ఎదగలేదు, ఆ జాగృత స్థితికి రాలేదు కాబట్టి ఆ దానివల్ల శరీరాన్ని వదిలినప్పుడు తాను, అంటే ప్రతి ఒక్కరు కూడా నిద్ర లోపల మన సూక్ష్మ శరీరంతో బయటకు వస్తాం, కానీ అది మనకు తెలియదు. మనం కళలు వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్, అంటే మనకు ఎందుకు తెలియదు అంటే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు కనుక. ఇప్పుడు ఇది తెలుసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం మరి 7 శరీరాలు ఉంటాయని, మరి అదే విధంగా 7 తలపుడు పుస్తకంలో అన్ని వివరంగా ఇచ్చారు. అంటే ఈ సూక్ష్మ శరీరం ప్రతి ఒక్కరికి కూడా బయటకు వస్తుంది, కానీ దాని పట్ల ఎరుక అనేది ఉండదు. ఇప్పుడు ఆచార్య గారు వివరించడం ద్వారా ఇవన్నీ పీటర్ గారికి గుర్తున్నాయి. అంటే అప్పుడు అతనితో ఎందుకు మాట్లాడలేదంటే అతనికి సూక్ష్మ శరీరం ద్వారా బయటకు వస్తాడు కానీ అతనికి గుర్తుండదు. మళ్ళీ ఆ భౌతిక శరీరంలోకి వెళ్ళాక అతనికి ఏవి గుర్తుండవు కాబట్టి అతనికి ఉమ్, ఏకాగ్రమైన మనసు కూడా లేదు కాబట్టి అలాంటి ఛాన్స్ దొరకలేదు నీకు అని చెప్తున్నాడు అన్నట్టు.
అంటే భౌతిక ప్రపంచంలో నీతో మాట్లాడేటప్పుడు అతను కనబరిచినంత ఆసక్తి ఇప్పుడు నువ్వు పలకరించినప్పుడు అతనిలో కనబడలేదు. గమనించావా అని చెప్తున్నాడు. కొన్ని రోజుల క్రితం రాత్రిపూట నువ్వు చెప్పిన దాన్ని అతను గుర్తుపెట్టుకొని ఉండాలని నువ్వు ఆశించినప్పుడు నీకు చుక్కెదురైంది. అంటే అప్పుడు కూడా డాఫీ ప్రయత్నం చేసింది అన్నట్టు. ఫస్ట్ తలంలో ఉన్నప్పుడు సరే వీడియో చేయలేదు. సరే. అంటే అతను మెలకువ స్థితిలో లేడు కాబట్టి అతనికి గుర్తు లేదు. చార్లెస్ మరణం ఎప్పుడైతే జరిగిందో దాని ద్వారా అతను బాధపడడము, భగవంతునికి క్వశ్చన్స్ వేయడము, దాని ద్వారా అతనికి లోపల ఇంకా అప్పుడు ఆత్మజ్ఞానం అవసరమైంది అతనికి అని చెప్పి ఆ, నేను రావడం అనేది జరిగింది. అతనికి వివరించడం అనేది జరిగింది అని చెప్తున్నాడు అన్నట్టు. ఇంకా అప్పుడు మళ్ళీ ఆ పీటర్ గారికి కూడా ఇక్కడ భౌతిక శరీరంలోకి వెళ్ళాల్సిన టైం అయింది అని ఇంకా వెళ్దామని చెప్పి డాఫ్ని మరి నువ్వు కూడా వస్తావా మాతో అంటే తప్పకుండా వస్తాను అంటే అంటే తనకు కూడా అక్కడ మళ్ళీ ఆ తలం నుంచి కింది తలానికి రావాలంటే ఇప్పుడు ఆచార్య గారు ఉన్నారు కదా మీ పరిజ్ఞానం మీ సాయంతో నేను ఉమ్, వెళ్ళగలను. అదే విధంగా అంతకుముందు కూడా ఈ పరిమిత పరిజ్ఞానంతో వెళ్ళలేకపోయాను కానీ ఇప్పుడు మీరున్నారు కాబట్టి మీ సాయంతో నేను వెళ్ళగలను అని చెప్పి వస్తాను అని చెప్తుంది. అప్పుడు ఇంకా ఆచార్య గారు పీటర్ గారితో ఇంకా సరిగా నీ వాచి చూసుకో నీ టైం అయింది శరీరాన్ని వదిలిపెట్టి ఎంతసేపు అయిందో చూడు అంటే ఇంకా అక్కడ ఆ టైం చూస్తే ఆ టైం కనిపించలేదంట. ఎందుకంటే అక్కడ కాలం అనేది ఉండదు. భౌతిక లోకంలో ఇక్కడ టైం అనేది ఉంటుంది కానీ అక్కడ అనేది ఉండదు అన్నట్టు. అంటే ఒక్కోసారి ఒక్కో టైం కనపడుతుంది నాకు తెలియడం లేదు అంటే తలలో ఆలోచన మారే కొద్దీ కూడా గడియారంలో గంట కూడా మారిపోతుంది అని చెప్తున్నాడు అన్నట్టు. ఇంకా నువ్వు చూస్తుంది హాస్టల్ వాచిని కాదు, నీ చేతి మీద ఒకే వాచిని నువ్వు ఊహించుకున్నావు. చేతికి వాచి కట్టుకు తిరగడం నీకు అలవాటు కదా, అందుకే నువ్వు అలా నీ వాచిని అలా ఊహించుకున్నావు అని చెప్తున్నాడు. ఇది భ్రమల ప్రపంచము. ఇక్కడ మనకు కరెక్ట్ టైం తెలవాలంటే తెలియదని చెప్పి నేను కరెక్ట్ టైం ఎంతో కనుక్కొని వస్తాను అని చెప్పి వెళ్ళి మళ్ళీ క్షణంలోనే తిరిగి వస్తాడు అన్నట్టు. నీ శరీరం ఉన్న చోట టైం ఎంతసేపట్లో తిరిగి వెళ్ళాలనేది అని ఆ తెలుసుకొని వస్తానని చెప్పి ఇట్లా నిమిషంలో ఇట్లా మాయమై అట్లా వచ్చేస్తాడు. ఇంకా అతడు పీటర్ గారు ఆశ్చర్యం నుంచి తేరుకోనే లేదు, వచ్చేసాడు అన్నట్టు. కొలంబోలోని బెడ్రూమ్ లో నిద్రపోతున్న శరీరం దగ్గరికి వెళ్ళి నేను చూసి వచ్చాను టైం అని చెప్పి 11:30 చూపిస్తుంది అని చెప్తాడు. ఇంకా అదే ఇక ఇక్కడ టైం అనేది ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళి చూడాల్సి వచ్చిందని చెప్తుండ అన్నట్టు. ఇప్పుడు ఒక గంటన్నరలో నువ్వు ఎంత నేర్చుకున్నావో నీకు అనుభవం ఉంది కదా, మళ్ళీ నువ్వు పొద్దున్న 6 గంటలకు వెళ్కు వచ్చాక మళ్ళీ ఇదంతా కూడా నువ్వు రాసుకోవాలని చెప్తాడు అన్నట్టు. ఒక పెద్ద కళ వచ్చినట్టుగా నీకు అనిపిస్తది, ఆ కళ అని భావిస్తావు నువ్వు కానీ అన్ని ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ రాసుకోవాలి అని చెప్తాడు. ఇంకా అప్పుడు డాఫ్ని పనిచేస్తున్న గదిలోంచి బయటకు వస్తారు. మెట్ల మీద తేలుతూ ఒక తోటలోకి వెళ్ళారట. అక్కడ కూడా ఎవరు లేరు. ఒక వ్యక్తి ఆ ఒక అకాడమీలోకి చదువుకోవడానికి వెళ్తున్నాడట. అతన్ని కూడా దాచుకొని వెళ్తూ ఉన్నాడు. అంటే అతను వెళ్తూ ఉంటే అతను ఆ చంకలో ఏదో ఒక డబ్బా లాంటిది పెట్టుకున్నట్టు అనిపించిందట. అది ఒక మురళి అయి ఉండవచ్చు అని మళ్ళీ అనుకుంటున్నాడు అన్నట్టు. ఇలా వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక కీకారణ్యం, కీకారణ్యంలో అక్కడ మనుషులు కూడా చాలా అరుదుగా వెళ్తాడు. అక్కడి దాకా వెళ్ళారట ఎవరు కూడా. అక్కడ ఏంటి అంటే దేవాలు ఒక ప్రత్యేకమైన కచేరీ ఇస్తున్నారట. అయితే ఆచార్య గారు ఏమంటారంటే అది వినడానికే మిమ్మల్ని తీసుకెళ్తున్నానని చెప్తున్నారు. అంటే తాను అక్కడికి రావడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఆ ఆ, డాఫ్ని ఎక్కువగా హాస్టల్ గా సంగీత సాధనలోనే గడుపుతుంది కదా హాస్టల్ జీవితాన్ని. ఆ కానీ ఇంకా ఇక్కడ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా మీరు ఇద్దరు వినండి అని తీసుకొని వెళ్తాడు అన్నట్టు. అలా తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళ చుట్టూ ఏంటంటే ఒక సుడిగాలి వస్తే ఇట్లా చుట్టూ చుట్టుతుంది కదా అలా అనిపించిందంట పీటర్ గారికి. ఒక ఎనర్జీ సుడిగాలిని వాళ్ళంతా ఈ సంగీతాన్ని ఎందుకు ఆలపిస్తారంటే ఒక ఎనర్జీ సుడిగాలిని సృష్టిస్తారట. గుంపులుగా చేరి దేవాలు సంగీతం ద్వారా ఒక ఎనర్జీ సుడిగాలిని సృష్టిస్తారన్నట్టు. దాన్ని మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి పంపిస్తారు. అక్కడ కూడా ఒక ముఖ్యమైన మీటింగ్ జరుగుతుంది భౌతిక ప్రపంచంలో, భూమి మీద. ఆ మీటింగ్ లో ఆ కాన్ఫరెన్స్ ప్రభావితం చేయడానికి వాళ్ళు ఇలా ఎనర్జీ సుడిగాలిని సృష్టించి అక్కడికి పంపిస్తారట. అయితే అది దేని గురించి అంటే ఒక యుద్ధానికి సంబంధించి
అక్కడ మీటింగ్ అన్నట్టు. అయితే ఆ మీటింగులో తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ యుద్ధం ఫలితాలు, యుద్ధం ఆగిపోయే తేదీ, యుద్ధాన్ని ఆయుధాలతో కాకుండా సంధి రాయబారాలతో సెటిల్ చేసుకోవాలనే నిర్ణయం కొరకు ఇవన్నీ దేవాలు అంటే యుద్ధం రాకుండానే మరి సంధి చేసుకోవాలి. ఇప్పుడు వెనకటికి మనకు రాజులు సంధి చేసుకునే వాళ్ళని తెలుసు కదా, అలా ఈ విధంగా ఎనర్జీ సుడిని సృష్టిస్తారట. అంటే వీళ్ళ మనసుల్ని ప్రభావితం చేయడానికి, యుద్ధం వైపు కాకుండా వీళ్ళ ఆలోచనలు సంధి చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఆ ఎనర్జీ సుడిని సృష్టించి వాళ్ళ మనసుల్లోకి ప్రవేశపెడతారని గాఢమైన ఏకాగ్రతతో నాదం ద్వారా సృష్టిస్తారు. ఈ శృతి సమ్మేళనంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా సాధించవలసిన దాని మీద గాఢమైన ఏకాగ్రతతో ఉంటేనే ఆ ఎనర్జీ సుడి అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ద్వారా అక్కడ భౌతిక లోకంలో జరిగే మీటింగుల్లో ప్రభావం అనేది ఆ వ్యక్తుల లోపలికి వస్తుంది. అంటే కొంతమంది ఇట్లా చిరుబుర్రాడుతూ కొట్లాడుకునే మూడ్‌లా ఉన్నా గూడా వాళ్ళకి గూడా ఆ మైండు సరిపోతుంది. కొంతమంది మీటింగ్‌లో ఉండి మళ్ళీ సిగరెట్ తాగడానికి బయటకెళ్ళడము, డ్రింక్ తాగడానికి అలాంటివన్నీ చేస్తూ ఉంటారు గదా! అలాంటివన్నీ లేకుండా వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి వీళ్ళు ఈ సుడిని సృష్టిస్తారు అని చెప్తున్నారన్నమాట. మరి ఆ మీటింగుల ప్రభావం అదే కోట్లాది మనుషుల మరి తలరాతల మీద పడుతుంది. మరి యుద్ధాలు జరిగితే ఏం జరుగుతుంది? మరి అటు ఆ దేశం వాళ్ళు చనిపోతారు, ఈ దేశం వాళ్ళు చనిపోతారు. ప్రకృతికి నష్టం. అలాంటివి రావద్దని వీళ్ళ ఫస్ట్ వాళ్ళ మైండ్‌లన్నీ మార్చడానికే ప్రయత్నం చేస్తారన్నట్టు దేవాలు. ఆ ఎనర్జిసుడి ద్వారా. ఇంకా మళ్ళీ ఇదంతా వివరించి మళ్ళీ పైకి ఇంకా పైకి ఒక 5 గజాల ఎత్తులో పైకి తేలుతూ 50 మైళ్ళ వేగంతో కదిలారట. ఇంకా ఇంకొక ప్రపంచం అక్కడ మనుషులెవరు ఉన్నట్టుగా కనబడలేరట. అక్కడ మనుషులు విడిగా గాని, గుంపులుగా గాని కూడా కనబడలేదు. ఆకాశం ఎంతో అందంగా ఉంది. అక్కడక్కడ బిల్డింగులు కనబడ్డాయట. ఇంకా భవంతులు ఇందాక వీళ్ళు ఫస్ట్ ఒక భవంతిలో దిగారు కదా! అక్కడలానే ఇక్కడ గూడా అలాంటి పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయట. పువ్వులు, చెట్లు అలాగనే ఉన్నాయని చెప్తున్నాడన్నట్టు. ఇంకా ఆచార్య గారు గూడా మనం ఇది వెళ్తున్న పల్లె ప్రాంతాన్ని గూడా వివరిస్తున్నాడన్నట్టు. పలానా గ్రామం ఇది పలానా అని జెప్పి వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. ఒక 10 నిమిషాలో పావుగంట ప్రయాణం చేశాక ఇంకా దట్టమైన అడవి కనిపించిందట. ఆ దట్టమైన అడవిలో అక్కడికి వెళ్ళాలి అని మనం చెప్తున్నాడు. అక్కడ ఒక 3 అడుగుల ఎత్తుతో తేలుతూ వెళ్తూ ఉన్నారు. చెట్ల మధ్య ఒక దగ్గర నేల మీద దిగారంట. అక్కడ గూడా ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఆ ఖాళీ స్థలంలో ఎవరు కదులుతున్నట్టు గూడా కనబడలేదు. ఒక పెద్ద చెట్టుందట. దాని వేర్లు హాయిగా కూర్చోడానికి అనుకూలంగా ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారట. మీరేమి మాట్లాడొద్దు. సైలెన్స్‌గా ఉండాలి. అంటే ఇక్కడ పీటర్ గారు ఏమంటున్నాడంటే అక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఉన్న వెలుతురు అదంతా వివరిస్తున్నారన్నట్టు. చుట్టూ దట్టంగా చెట్లున్నాయి. చెట్టు కొమ్మలు చాచుకొని బయటకు వచ్చి ఉన్నాయి. భారతదేశం నడువులు ఎలా అయితే దట్టమైన అడవుల లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. కింద ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నా పైన కొమ్మలు కనబడని ఖాళీ తక్కువగా ఉంది. ఖాళీ స్థలం కింద ఎక్కువగా ఉంది. కానీ పైన చూస్తే చెట్ల గుబుర్లు మొత్తం కొమ్మలన్నీ ఒకదానితో ఒకటి మమేకమై ఉన్నాయి. ఆకాశం అనేది పూర్తిగా కనబడకుండా అలా చెట్లతోనే నిండిపోయింది. చెట్ల కొమ్మలతోని అని చెప్తున్నారు. ఇంకా నీలం కలిసిన భూమి ఆసల్ భూమికల్లో వెలుతురు నీలం కలిసిన బూడిద రంగులో ఉందని చెప్పాడు గదా! ఇంకా అంతకంటే గూడా ఇంకా స్పష్టంగా ఉంది. ఆ కాంతి చాలా ప్రకాశంగా ఉంది అంటున్నాడన్నట్టు. ఈ స్థలం మొత్తంలో చక్కటి వెలుగు ఉన్నట్టుగా ఊహించుకోండి అని మనకు జెప్తున్నాడు. ఆ ఖాళీ స్థలం గుండా ఒక కొందేలు పరిగెడితే అది ఎవ్వరికీ కనబడకుండా ఉండదు. అంటే అది ఎటు వెళ్ళినా మనకు కనిపిస్తుంది. అంత వెలుతురుంది అక్కడ. అంత వెలుతురు పరుచుకోనుంది. కీకారణ్యంలోకి పరిగెడితే తప్ప లేదంటే ప్రతీదీ చక్కగా కనిపిస్తుంది. ఇంకా అలా వాళ్ళు కూర్చున్న దగ్గర ఎడమ వైపు నుంచి మరుగుజ్జులో పొట్టిగా ఉన్న ఒక బృందం అనేది అడవిలో నుంచి ఖాళీ స్థలంలోకి వచ్చారట. అక్కడ ఎడమ వైపుగా వాళ్ళు అర్ధచంద్రాకారంలో పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. ఒక 10 మంది దాకా ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఒక వాయిద్యం. అది దాదాపుగా ఒక శిలువ ఆకారంలో ఉంది. డంకాకు, తప్పెటకు మధ్యగా ఉంటుంది. చిన్న మట్టి రంగు సూట్లు వేసుకొని ఉన్నారు వాళ్ళు. చెట్ల పచ్చదనం కన్నా ప్రకాశవంతంగా ఉండే ఆకుపచ్చని పదార్థంతో తయారు చేసిన చిన్న బూట్లు, టోపీలు వేసుకొని ఉన్నారు. వాళ్ళ ముఖాలు చూస్తే నడివయసు మగవాళ్ళలా ఉన్నారు. 40-70 సంవత్సరాల వరకు ఉన్నారు. అంటే మనం భూలోకంలో ఏమంటాం మరుగుజ్జులు అంటాం కదా!
ఇక్కడ అది గుర్తొస్తుంది. 'స్నో వైట్ ఏడుగురు మరుగుజ్జులు' అనే ఫిల్మ్ చూస్తే ఎలా ఉంటుందో వాళ్ళు ఇక్కడ అలా కనిపిస్తున్నారు అని చెప్తున్నాడండి. వాళ్ళ గురించి అలా వివరిస్తున్నాడు పీటర్ గారు. మేడం ఓకేనా? మరి ఇక్కడికి ఆపేద్దామా? ఓకేనా? మేడం మరి చాలా టైం అవుతుంది కదా. అదే ఓకే. అంటే ఆ, వంటల్లో ఉంటారు అందరూ. అదే అర్థమైంది. నాకు టైం ఉమ్. ఓకే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అతిథి మహిళా చైతన్య సభ్యులకి, ఆ, విశ్వానికి, గురువులందరికీ కూడా వేల వేల కృతజ్ఞత. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే. థ్యాంక్ యూ మేడం, చాలా చాలా బాగుంది మేడం. ఓకే.